సాధ్వి గారి పాదములకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. నేను ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించదలిచాను. రాజీవ్ భాయ్ నిజానికి ఏ విషయానికి సంబంధించి ప్రముఖులో ప్రఖ్యాతిని గాంచిన వారో మనందరికీ తెలుసు. జాతీయ చేతన, జాతీయ ధర్మం మరియు జాతీయ చింతన ఆయన యొక్క లోతైన విషయాలు. వీటికి సంబంధించిన ప్రతి సమస్యను గురించి వారెంతో లోతుగా పరిశోధించారు. ఆ తరువాత వారిప్పుడు ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో సూక్ష్మమైన పరిశోధన చేసి ఆ వివరాలను మనకు అందిస్తూ ఉన్నారు. నేను ఈ రెండు అంశాలను సమ్మిళితం చేయాలనుకుంటున్నాను. రాజీవ్ భాయ్ గారు మన దేశ చింతనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, గత 5-10 సంవత్సరాలుగా మన సమాజంలో, మన కుటుంబంలో, మన దేశంలో, మన విశ్వంలో ఎన్నో విషయాల్లో ఘోరమైన నష్టం వాటిల్లింది. ఎన్నో విషయాలు మారాయి. ఎంతో పతనం జరిగింది. మనం దోషాలనే ఎంచాలని నేను చెప్పడం లేదు గాని మనం పరిశీలించి చూస్తే దోషాలు బాగా పెరిగాయి. మన కుటుంబ వ్యవస్థ పతనమైంది. సోదరుడు సోదరుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు. వ్యాపారస్తుడు వ్యాపారస్తుణ్ణి మోసం చేస్తూ ఉన్నాడు. తమ మనుషులను తామే చంపుకుంటూ ఉన్నారు. నిన్న బెనజీర్ భూట్టోని వారి మనుషులే చంపేశారు. అటువంటి పరిస్థితి దాపురించింది. మన సంతానం తల్లిదండ్రుల వేదనను గుర్తించవలసినది పోయి ఇంటిని వదిలిపోతున్నారు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఈరోజు మన ముందున్నాయి. మనం వాటికి పరిష్కారాన్ని వెతకలేకపోతున్నాం. నేను ఇదే విషయాన్ని రాజీవ్ దీక్షిత్ భాయ్ గారిని అడగాలనుకుంటున్నాను. వాతంలో గాని, కఫంలో గాని, పిత్తంలో గాని ఏ విధమైన ప్రకోపం జరగడం వల్ల మన ఈ సమాజం ఇలా అనారోగ్యం పాలయ్యింది? మరి ఈ విషయంలో వాగ్భటులు ఏమైనా సూత్రాన్ని తెలియజేశారా? బహుశా వారున్న పరిస్థితుల్లో దోషాలు ఇంత తీవ్రంగా ఉండి ఉండకపోవచ్చు. కాని వారు దూరదృష్టి కలిగిన వారు గనుక ఇటువంటి విషయానికి సంబంధించి ఖచ్చితంగా వారొక పరిష్కారాన్ని సూచించే ఉంటారు. అంతేకాకుండా ఆ విషయాన్ని మన రాజీవ్ దీక్షిత్ గారు గ్రహించగలిగి కూడా ఉంటారు. కాబట్టి నా ప్రయత్నం ఏమిటంటే, వారు కేవలం మన ఆరోగ్యం గురించే కాకుండా మన సమాజం యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా తెలియజేస్తే బాగుంటుంది. రాజీవ్ దీక్షిత్ గారు, నేను మరో విషయం చెప్పడం మరిచాను. మనకు తెలుసు, రాజీవ్ దీక్షిత్ గారు దేశమంతా పర్యటిస్తూ ఉంటారు. అందుకుగాను వారు ఏ విధమైన ధనమును గాని కానుకలను గాని స్వీకరించరు. వీరి ఉద్యమం అంతా సేవాశ్రమం గ్రామంలో ఉన్న వీరి ట్రస్ట్ నడుపుతూ ఉంటుంది. అక్కడ వారు భూమికి సంబంధించిన వస్తువులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆ రంగానికి చెందిన వారిని ప్రోత్సహిస్తూ కూడా ఉంటారు. వారు మొదటి రోజే చెప్పినట్లుగా వారక్కడ కుమ్మరుల కోసం మరియు ఖాదీ పనిచేసేవారి కోసం అక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సేవాగ్రామంలో తయారైన ఖాదీ వస్త్రాలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి. నా విన్నపం ఏమిటంటే, మీరు ఆ ఖాదీ వస్త్రాలనన్నింటినీ కొనండి. వాటి ద్వారా వచ్చే ధనం రాజీవ్ దీక్షిత్ గారికి వెళ్లదు. ఆ రంగానికి చెందిన ఎందరో పేద కుటుంబాలకు, శ్రామికులకు అది చేరుతుంది. కృతజ్ఞతలు. పరమ పూజ్య సాధ్వి గారికి వందనం. ఈరోజు నేను అష్టాంగ హృదయంలోని ఒక ప్రధానమైన అధ్యాయాన్ని గురించి చర్చించాలనుకుంటున్నాను. ప్రదీప్ భాయ్ గారు కూడా ఆ విషయాన్ని గురించే ప్రస్తావించారు. నేను అదే విషయాన్ని చెప్పాలనుకున్నాను. ప్రదీప్ భాయ్ గారు కూడా అదే విషయాన్ని అడిగారు. చాలా మంచిది. మన శరీరంలో వాత, పిత్త, కఫములు సమంగా ఉంటే మనం జీవితాంతం రోగరహితులుగా ఉంటాం. రోగరహితులు అన్న మాటను నేను ఉపయోగించానంటే, వాగ్భటుల ఉద్దేశ్యంలో రోగరహితులు అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం. మనసు తరువాత చిత్తానికి సంబంధించిన మరొక స్థితి ఉంటుంది, అక్కడ కూడా ఆరోగ్యంగా ఉండడం. కనుక మీరు శరీరము, మనస్సు, చిత్తము ఈ 3 స్థాయిలలోనూ ఆరోగ్యంగా ఉండడమే వారి పరిభాషలో నిజంగా ఆరోగ్యంగా ఉండడమంటే. కేవలం మీ శరీరం మాత్రం ఆరోగ్యంగా ఉండి మనస్సు, చిత్తము ఆరోగ్యంగా లేకపోతే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా అంగీకరించలేం. అలా ఉండడం వల్ల మీకు మీరైనా ఏదో ఒక విధమైన హాని కలుగజేసుకుంటారు, లేదు సమాజానికైనా హాని చేస్తారు. అందుకే వారంటారు,
మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీలోని వాత పిత్త కఫాలు సమముగా ఉన్నప్పుడే సాధ్యం. సమంగా ఉండడం అంటే అర్థం ఎంత వాతం ఉండాలో అంత ఉండడం, ఎంత కఫం ఉండాలో అంత ఉండడం, ఎంత పిత్తం ఉండాలో అంత ఉండడం. వాత పిత్త కఫాలు మూడూ దోషములే. వాగ్భటులు ఒకవైపు చెబుతారు వాత పిత్త కఫములు మూడూ దోషములే, మరోవైపు వాటి అవసరం కూడా ఉంది. ఇది ప్రధానమైన విషయం. ఇవి శరీరంలో అసలే లేకపోతే ఇక మీరీ శరీరాన్ని ఉపయోగించనేలేరు. కాబట్టి శరీరానికి వాతమూ కావాలి, పిత్తమూ కావాలి, కఫమూ కావాలి. అయితే వారు చెప్పేది ఇవి సమమైన మోతాదులో ఉండాలి. ఎప్పుడు ఎంత మోతాదులో అవసరమైతే అంత ఉండాలి. ఇప్పుడు జనవరి మాసం కొనసాగుతూ ఉందనుకోండి. రేపటి నుంచి ప్రారంభమవుతుంది జనవరి మాసం. జనవరి మాసంలో వాతం ఎంత మోతాదులో ఉండాలి, పిత్తం ఎంత మోతాదులో ఉండాలి, కఫం ఎంత మోతాదులో ఉండాలి, అందుకు తగ్గట్లుగా మనలో వాతపిత్త కఫాలుంటే చాలా మంచిది. అలాగే ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ ఇలా నెలలను బట్టి మీ జీవిత చక్రం ఏదైతే కొనసాగుతూ ఉందో మీకు ఎంతెంత మోతాదులో వాతపిత్త కఫముల అవసరం ఉంటుందో ఆయా మోతాదులను అనుసరించి మీలో ఉంటే చాలా మంచిది. అవి అవసరాన్ని అనుసరించి సరి అయిన మోతాదులో లభించకపోవడం, ఎక్కువ కావడం, తక్కువ కావడం జరిగితే అది ఏమాత్రం మంచిది కాదు. ఇక మీరు రోగాలలోనే కూరుకుని ఉంటారు. ఇది మనం గ్రహించవలసిన చాలా ముఖ్యమైన విషయం. మీ జీవితంలో ఈ వాతపిత్త కఫములు మూడు అవసరానికి తగ్గ స్థాయిలోనే ఉండే విధంగా వాగ్భటులు ఒక అధ్యాయాన్ని రచించారు. ఒక మొత్తం అధ్యాయాన్ని కేటాయించారు. దాని పేరు దినచర్య. వారు రచించిన మరో అధ్యాయం పేరు ఋతుచర్య. వారు రచించిన మరో అధ్యాయం పేరు ఆహార ద్రవ్యముల పరిజ్ఞానం. అంటే మనం తినే పదార్థాలను గురించి తెలుసుకోవడం. ఇలా వ్రాస్తూ వ్రాస్తూ వారు మొత్తం 40 అధ్యాయాలకు పైగా రచించారు. మొత్తం అధ్యాయాలలో 7000 సూత్రాలకు పైగా రచించారు. నేను మీకు మళ్ళీ చెబుతున్నాను, మీకు గుర్తుండాలని. అందులో దినచర్యకు సంబంధించిన భాగంపై నేను ఈరోజు వరకు మీతోటి మాట్లాడలేకపోయాను. ఈరోజు సమయం దొరకడం వల్ల నేను మీతో ఆ విషయాన్ని చర్చిస్తాను. చివరిగా ప్రదీప్ భాయ్ ప్రస్తావించిన విషయం కూడా ఇందులో జోడించబడుతుంది. దినచర్యను గురించి వాగ్భటులు చెప్పేదేమిటంటే, సాధారణంగా మన శరీరం యొక్క స్థితిగతులను అనుసరించి మన దినచర్యను నిర్ధారించుకోవాలి, శరీరాన్ని బట్టి. కాబట్టి అందరికీ ఇది జనరల్గా ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఒక్కొక్క వ్యక్తి శరీరాన్ని అనుసరించి ఇది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు నా ప్రక్కన ఇప్పుడు బాబూజీ కూర్చుని ఉన్నారు. వారి దినచర్య నా దినచర్య కంటే వేరుగా ఉంటుంది. అలాగే నాకంటే వయసులో చిన్నవారైన అబ్బాయి గాని అమ్మాయి గాని సోదరుడు గాని సోదరి గాని ఉంటే వారి దినచర్య నా దినచర్య కంటే వేరుగా ఉంటుంది. కనుక మీకు అనుకూలంగా ఉండే విధంగా నేను 3 భాగాలుగా విభజించి మీకు తెలియజేస్తాను. మొదట కూడా మీకలా విభజించి తెలియజేయడం జరిగింది. మన దేశంలో ప్రాచుర్యంలో ఉండే అభిప్రాయం ప్రకారం యవ్వనం 18-19 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ విషయంలో వాగ్భటుల అభిప్రాయం అది కాదు. అయితే మనం మాత్రం అలా భావిస్తూ ఉంటాం. మన దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలకు వస్తుంది అంటే 18 ఏళ్ల వయస్సుకు వారికి ఆ పరిపక్వత లభించినట్లుగా భావించబడుతూ ఉంటుంది. వాగ్భటుల ప్రకారం యవ్వనం 13 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సులో ప్రారంభమవుతుంది. మన పూర్వీకులు అలాగే భావించేవారు. 13 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సులో యౌవనావస్థ ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, పుట్టుక నుంచి 13-14 సంవత్సరాల వరకు ఒక భాగం, 13 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెండవ భాగం, 60 సంవత్సరాల పైబడిన తరువాత మూడవ భాగం. ఇలా జనులను 3 వర్గాలుగా విభజించవచ్చు. వారిని బట్టి దినచర్యను మనం అర్థం చేసుకుందాం. మీరందరూ ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పుట్టిన మొదటి రోజు నుంచి 13 సంవత్సరాల వయసు వరకు వ్యక్తి కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటాడు. మరో విధంగా చెప్పాలంటే బాల్యంలో శరీరంపై కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. శరీరంలో కఫం అధికంగా ఉంటుంది. ఆ దశలో వాతము పిత్తము తక్కువగా ఉంటాయి. పిత్తమైన కొద్దిగా ఉంటుంది గాని వాతము మాత్రం బాగా తక్కువగా ఉంటుంది.
అందుకే బాల్యంలో 13-14 సంవత్సరాల వయసు వరకు ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నాకు మోకాళ్లలో నొప్పులున్నాయి అనంటే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. వారికి మోకాళ్ల నొప్పులు రానేకూడదు. వాగ్భటులేం చెబుతారంటే ప్రకృతి ఒక వ్యవస్థను కల్పించి ఉంది. అది ఏమిటంటే మీ బాల్యం అంతా కఫం యొక్క ప్రభావంలో గడుస్తుంది. కఫం ఎక్కువగా ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు రానేరావు, నడుం నొప్పి రానేరాదు, ఎముకల నొప్పులు రానేరావు, వారికి వెంట్రుకలు రాలనే రాలవు, వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. వారి శరీరంలో ఎప్పుడూ అలసట రాదు. వారి శరీరము ఎక్కువగా నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటుంది. ఎందుకంటే కఫతత్వం అధికంగా ఉంటే నిద్ర బాగా వస్తుంది. కనుక 13-14 సంవత్సరాల వయసు వరకు ఏ సోదరుడుగాని సోదరిగాని బాబుగాని పాపగాని 8 నుంచి 10 గంటల పాటు పడుకున్నా అది వారికి అనుకూలంగానే అంగీకరించబడుతుంది. కఫ ప్రభావం వల్ల నిద్ర బాగా వస్తుంది, వాత ప్రభావం వల్ల నిద్ర బాగా తక్కువైపోతుంది. కనుక ఆ బాలుడు లేదా బాలిక కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల వారి దినచర్య ఒక విధమైనది. ఆ తరువాత ఏం జరుగుతుంది? 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు యవ్వనంగా భావించండి. ఆ దశలో పిత్తం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పిత్తం యొక్క ప్రభావం ఉంటుంది. శరీరంపై పిత్తం యొక్క ప్రభావం అత్యధికంగా ఉండేది ఈ దశలోనే. కనుక వీరి గురించి ఒక విధమైన దినచర్య, ఋతుచర్య. మూడవది 60 సంవత్సరాలు పైబడిన తరువాత ఈ దశలో వారి జీవితం పూర్తిగా వాతానికి లోబడి ఉంటుంది. కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారెవరైనా నాతోటి రాజీవ్భాయ్ నాకు మోకాళ్ల నొప్పులున్నాయి అన్నారనుకోండి, అది సహజమైన విషయమే. ఎముకలు బలహీనపడుతున్నాయి, పూర్తిగా సహజమైన విషయమే. మీ జీవితంలోని మరెన్నో ఇతర విషయాలలాగానే ఇది ఎంతో సహజమైన విషయం. కాబట్టి 60 ఏళ్ల నుంచి మీరు జీవించి ఉన్నంతకాలం మీరు వాతం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. 60 ఏళ్లకు 14 ఏళ్లకు మధ్య వయస్సులో మీరు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. 14 సంవత్సరాలకు ముందు మీరు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. ఇప్పుడు నేను కఫంతో ప్రారంభిస్తాను. కఫం ప్రధానంగా ఉండే 14 సంవత్సరాల లోపు పిల్లల దినచర్య ఎలా ఉండాలి? కాబట్టి వాగ్భటులు చెప్పిన దాని ప్రకారం నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ చెబుతున్నాను. కఫం యొక్క ప్రభావానికి లోనయ్యున్న పిల్లలకు ఎంత నిద్ర కావాలంటే అంత నిద్రపోనివ్వండి. మీరు ఊరికే వాళ్ళని ఆడిపోసుకుంటూ ఉండకండి. సాధారణంగా నేను చూస్తూ ఉంటాను, తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు, ఇంతసేపు పడుకుంటావా అని. వారెలాగో పడుకుంటారు, ఎందుకంటే వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు. మీరటువంటి వారిని బలవంతంగా నిద్రలేపి, లే హోంవర్క్ చెయ్యి, నీ టీచర్ ఇంత హోంవర్క్ ఇచ్చారు అని మీరు వారిని ఇబ్బంది పెడితే వారా హోంవర్క్ చేస్తే ఒరిగేదేముంది? కఫ ప్రభావానికి లోనయ్యున్న వారి దినచర్యను అనుసరించి వీరి దినచర్య ఉండాలి. వాగ్భటులంటారు, వారు 10 గంటల వరకు నిద్రించడానికి అనుమతి ఇయ్యబడింది. అంటే వారు 24 గంటల్లో 10 గంటలు పడుకోవచ్చు. ఇప్పుడు వారు ఇదే నిద్రను 2 భాగాలుగా తీసుకుంటే మరీ మంచిది. ఒకేసారి తీసుకుంటే కూడా పర్వాలేదు, కానీ 2 భాగాలుగా తీసుకుంటే మాత్రం మంచిది. అంటే రాత్రి 8 గంటల పాటు పడుకున్నా, 9 గంటల పాటు పడుకున్నా, మధ్యాహ్నం పూట 1 గంట మాత్రం తప్పకుండా పడుకోవాలి. నిజానికి మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఈ 14 సంవత్సరాల వరకు వయస్సు కూడా 3 కేటగిరీలకు చెంది ఉంటుంది. 14 నుంచి 8 వరకు ఒక కేటగిరీ, 8 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు మరొక కేటగిరీ, మొదటి 7 నుంచి 4 ఏళ్ల వరకు మరొక కేటగిరీ. 1 నుంచి 4 ఏళ్ల కేటగిరీ విషయంలో వాగ్భటులంటారు, కనీసం 16 గంటలు నిద్రపోవాలి. 4 నుంచి 8 సంవత్సరాల వరకు వారంటారు 12 నుంచి 14 గంటల పాటు నిద్ర. ఆ తరువాతి దశ గురించి వారు చెబుతారు 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు కనీసం 8-9 గంటల పాటు నిద్రపోవాలి. కాబట్టి మీ ఇంట్లో 14 ఏళ్లలోపు పిల్లలు ఉంటే వారు నిద్రపోకుండా మీరు ఆపకండి. ఎందుకంటే కఫం యొక్క ప్రభావం ఉంది. కఫం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. కఫం మీకు తెలుసు కదా, జిగురు పదార్థం, స్నిగ్ధ పదార్థం. కఫం అంటే మీరు అర్థం చేసుకోవాలంటే మీకు దగ్గు వచ్చి కళ్ళి బయటకు వచ్చిందనుకోండి, ఆ కళ్ళి ఉంది కదా అదే కఫం. అది స్నిగ్ధంగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది, ఎంతో బరువైనది కూడా.
ఇది గురుతత్వం, అంటే భారమైనది, అంటే చాలా హెవీ అయినది. కాబట్టి స్నిగ్ధంగా ఉంటుంది, అంటే జిగురుగా ఉంటుంది. అలాగే భారీగా ఉంటుంది, అంటే గురుతత్వమై ఉంటుంది. ఇలా భారం ఎక్కువగా ఉన్న పదార్థం ఎప్పుడూ కూడా శరీరం యొక్క బ్లడ్ ప్రెషర్ను పెంచుతూ ఉంటుంది, ఎప్పుడూ పెంచుతుంది. ప్రతి భారమైన పదార్థం కూడా. వైద్యులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, తేలిక పదార్థాలు తినమని, భారీ పదార్థాలు తినవద్దు అని. భారీ పదార్థాలు ఎప్పుడూ శరీరం యొక్క బ్లడ్ ప్రెషర్ను పెంచుతాయి. ఎందుకంటే భారీ పదార్థంలో గురుత్వం ఎక్కువగా ఉంటుంది కనుక అది మీ బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. కాబట్టి మీ బ్లడ్ ప్రెషర్ను తక్కువ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ బాగా పెరగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కనుక శరీరం ఒక ఏర్పాటు చేసుకుంది, ఒక వ్యవస్థను కల్పించుకుంది, మీరు ఎక్కువగా నిద్రించడానికి. నిద్రపోతున్నప్పుడెప్పుడూ బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. మీరు నిద్రపోతున్న సమయంలో బ్లడ్ ప్రెషర్ సామాన్యమైన స్థాయిలో అన్నా ఉంటుంది, లేదు సామాన్యం కంటే తక్కువ స్థాయిలో అన్నా ఉంటుంది. మీరు మేలుకుని ఉన్నంతసేపు బ్లడ్ ప్రెషర్ సామాన్యం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి బాల్యంలో గురుత్వం వల్ల, కఫం వల్ల, జిగురు పదార్థం వల్ల వారు ఎక్కువగా నిదురించి బ్లడ్ ప్రెషర్ను తక్కువ చేయవలసి ఉంటుంది, తాను సక్రమంగా ఉండడానికి. అందుకే వారు ఎలాగూ ఎక్కువగా నిద్రపోతారు. వారు ఎక్కువగా నిద్రపోకుండా మీరు నిర్బంధించకండి. ఒకవేళ వారు 14 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతున్నట్లు మీకు అనిపిస్తుందనుకోండి, అది ఆలోచించవలసిన విషయం. అది కూడా 4 ఏళ్లలోపు పిల్లల విషయంలో అయితే ఆలోచించవలసిన పని లేదు. వారు 18 గంటల వరకు పడుకున్నా పర్వాలేదు. ఈ సత్యం మీ అందరికీ తెలిసినదే కూడా. మీరందరూ తల్లులు, మీరెందరో పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. పిల్లలు ఎంత చిన్నవారైతే అంత ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే కఫం యొక్క ప్రభావానికి లోనే ఉంటారు గనుక. ఆ ఎక్కువ కఫాన్ని మెయింటైన్ చేయాలంటే బ్లడ్ ప్రెషర్ కోసం నిద్ర ఎక్కువగా పోవలసిందే, మరో దారి లేదు. మరి నిద్ర ఎక్కువగా పోవాలంటే ఏం చేయాలి? నిద్ర ఎక్కువగా పోవాలంటే త్వరగా పడుకోవాలి. మీరడగచ్చు, మరి ఎన్ని గంటలకు నిద్రపుచ్చాలి? వాగ్భటులంటారు, సూర్యాస్తమయమైన 2 గంటల లోపే నిద్రపోవాలి. సూర్యాస్తమయమైన 2 గంటల లోపే. ఇప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది? చెన్నైలో 6 గంటలకవుతుందనుకోండి. ప్రతి బాలుడు లేదా బాలిక 8 గంటల లోపు నిద్రపోవలసిందే. కంపల్సరీగా నిద్రపోవాలి. ఇది వీలుపడాలంటే పిల్లల్ని మీరు టీవీకి దూరంగా ఉంచాలి. వాగ్భటుల కాలంలో టీవీ లేదు, ఉంటే వారెలాగూ కామెంట్ చేసి ఉండేవారు. ఇది గత 50 ఏళ్లలో వచ్చింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్నిచ్చింది. కాబట్టి పిల్లల నిద్ర తగ్గకుండా ఉండాలంటే మీరు వారిని టీవీకి దూరంగా ఉంచండి. టీవీ ప్రభావానికి లోనై ఈరోజు పిల్లలు 11 గంటల వరకు, 12 గంటల వరకు మేలుకొని ఉంటూ ఉన్నారు. అలా మేలుకొని ఉండడం వల్ల వారి నిద్ర తగ్గుతుంది. కఫం యొక్క ప్రభావం ఉన్నప్పుడు నిద్ర పూర్తిగా తీసుకోకపోతే కఫం అస్తవ్యస్తమవుతుంది. ఇలా చెడిన కఫం పిల్లల్ని చికాకు పడేవారిగా చేస్తుంది, విసుక్కునే స్వభావాన్ని కలిగిస్తుంది. పిల్లలను నిద్ర పూర్తిగా పోనివ్వకపోతే వారిలో ఇలా చిరాకు పడే స్వభావం పెరుగుతుంది. వారికి కోపము పెరుగుతుంది. ఈ చిరాకు, కోపము పెరిగితే ఇక వారు మీ మాట ఏదీ వినరు. మీరు 1,00,000 మంచి మాటలు చెప్పండి, వారు వినరు. ఎందుకంటే శరీరాన్ని నియంత్రించేది మస్తిష్కం. ఆ మస్తిష్కం కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటుంది. ఆ కఫం దోషపూరితమయ్యింది, కావలసినంత నిద్ర తీసుకోకపోవడం వల్ల. ఈ విధంగా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. నేను తరచుగా ఇళ్లలో వింటూ ఉంటాను, వారంటూ ఉంటారు, రాజీవ్భాయ్, మా పిల్లలు మా మాట అస్సలు వినట్లేదు అని. వారు కావలసినంత నిద్రపోయే వరకు మీ మాట వినరు. కాబట్టి వారిని పూర్తిగా నిద్రపోనివ్వండి. 8 గంటలు, 9 గంటలు, 10 గంటల వరకు పడుకోనివ్వండి. ఆ తరువాత చూడండి వారెంత చక్కగా వింటారో. ఇప్పుడు నేను మీ ప్రశ్న దగ్గరికి వస్తున్నాను. వ్యక్తి కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నప్పుడు, తాను పిల్లవాడైనా పెద్దవారైనా ఎవరైనా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే చికాకు పడుతూ ఉంటారు, కోపిష్టిగా ఉంటారు, క్రోధ స్వభావంతో ఉంటారు, ఎప్పుడూ గొడవలకు సిద్ధపడి ఉంటారు. వారిలో కఫం మరీ తీవ్రస్థాయిలో దోషపూరితమైతే ఇక వారి పరిస్థితి నిన్న బెనజీర్ భుట్టోని చంపినవాడి పరిస్థితిలాగానే ఉంటుంది. కఫ ప్రభావానికి తీవ్రంగా లోనై ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్న ఏ వ్యక్తి అయినా
ఎవరినైనా తుపాకీతో కాల్చగలడు. తన కఫం అంత తీవ్రస్థాయిలో దోషపూరితమై ఉంటే తుపాకీతో కాల్చగలడు, బాంబులు వేయగలడు. ఎవరినుంచైనా రక్తం స్రవిస్తూ ఉంటే అది చూసినప్పుడు వారి కఫం శాంతిస్తూ ఉంటుంది. అది చూస్తే వారి మనసుకు శాంతిగా ఉన్నట్లనిపిస్తుంది. కాబట్టి ఈ కఫము నిజానికి మంచిదే, కాని ఒక లిమిట్ దాటితే మాత్రం ఇది లోకంలోనే చాలా భయంకరమైనది. ఇంకా ఎన్నో పరిశోధనలు, పరీక్షల తరువాత తేలినదేమిటంటే ప్రపంచంలో నేరస్తులందరూ కూడా కఫం యొక్క ప్రభావానికి లోనయ్యే నేరాలు చేశారు. అయితే కఫం దోషపూరితమైపోయింది. ఈ కఫం యొక్క ప్రభావం వల్లనే ఎంతో ప్రేమ కూడా కలుగుతుంది. ఎంతో ప్రేమ పుడుతుంది ఇదే కఫం యొక్క ప్రభావం వల్ల. మీరెవరైనా చంటిపిల్లలను చూస్తే మీ హృదయంలో ఎంతో ప్రేమ ఉప్పొంగుతుంది. అది కఫం యొక్క ప్రభావమే. కఫమే ప్రేమను పుట్టిస్తుంది. కఫమే వ్యక్తిని విషమయంగానూ చేస్తుంది. ముఖ్యమైన విషయమేమిటంటే కఫం అదుపులో ఉన్నంత వరకు ప్రేమభావనను కలిగిస్తుంది, సద్భావనను కలిగిస్తుంది. ఇది దోషపూరితమైందంటే, అదుపు తప్పిందంటే చాలా దారుణమైన, భయంకరమైన పరిణామాలకు కారణమవుతుంది. ఇప్పుడు నేను వాగ్భటుని విషయాన్ని పక్కనబెట్టి నా విషయాన్ని చెబితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివి ఉంటారు, వార్తల్లో విని ఉంటారు. ప్రపంచంలో బాగా చెడిపోయిన పిల్లలు అమెరికాకు చెందినవారే. అందరికంటే చెడిపోయినవారు, ప్రపంచంలోనే అందరికంటే చెడిపోయినవారు. వారి చెడు ప్రవర్తనకు లిమిటే లేదు. మీరు వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు, హైస్కూల్కి చెందిన పిల్లవాడు జేబులో నుంచి రివాల్వర్ తీసి ఢామ్ 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 అనే టీచర్ని చంపి, పక్కనున్న వాళ్లని చంపి, చివరికి తనను తానే చంపుకుంటాడు. అమెరికా జనాభా మొత్తం మహా అంటే 27 కోట్లు. వారిలో దాదాపు 3 కోట్ల మంది పిల్లలున్నారని వారు చెబుతారు. ఈ 3 కోట్ల మంది పిల్లల్లో 30 లక్షల మంది జైళ్లలో ఉన్నారు. జైళ్లలో బంధించబడి ఉన్నారు. వారి వయస్సు 14 ఏళ్లు, 13 ఏళ్లు, 12 ఏళ్లు, 10 ఏళ్లు, ఈ వయసుకు చెందినవారు జైల్లో ఉన్నారు. ఉండవలసినది స్కూల్లో, కాని ఉన్నది జైల్లో. ఈ పరిస్థితి కేవలం అమెరికాకే పరిమితం కాదు, కెనడా పరిస్థితి ఇంతే. ఇదే పరిస్థితి బ్రిటన్ది కూడా, ఇదే పరిస్థితి ఫ్రాన్స్ది కూడా, ఇదే పరిస్థితి జర్మనీది కూడా, ఇదే పరిస్థితి స్వీడన్ది కూడా, ఇదే పరిస్థితి స్విట్జర్లాండ్ది కూడా. ఈ దేశాలన్నిటిలోనూ, చల్లటి దేశాలుగా పిలువబడే ఈ దేశాలన్నిటిలోనూ కూడా పిల్లలు బాగా చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. మీరు వింటే ఆశ్చర్యపోతారు. అమెరికా, యూరోప్ దేశాలలో జరిగే నేరాలన్నిటిలోనూ 65 నుంచి 70% వరకు నేరాలు పిల్లలు చేస్తున్నారు. అవి అత్యాచారాలైనా, బలాత్కారాలైనా, దోపిడీలైనా, హత్యలైనా చేస్తున్నది పిల్లలే. పిల్లలు అంటే మన ఉద్దేశంలో 14 ఏళ్ల లోపువారు. వారు చేస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారు? వారు దోషపూరితమైన కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు. దోషపూరితమైన కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారెవరైనా హింసనే తలబెడతారు. వారు అహింసా ప్రవృత్తిని కలిగే ఉండలేరు. కఫం దోషపూరితం కావడంతోటే రకరకాల హింసాపూరితమైన ఆలోచనలు వారి మనసులో ప్రవేశిస్తాయి. అది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. మరి దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? దాన్ని ఆపాలంటే కఫాన్ని తగ్గించాలి. కఫం చెడిపోకుండా కాపాడాలి. కఫం చెడిపోకూడదు అంటే అందుకు అత్యద్భుతమైన మందుగా వాగ్భటులు చెబుతారు, కంటి నిండా నిద్రపోవడం. పైసా ఖర్చులేని వైద్యం. అస్తవ్యస్తమైన కఫాన్ని అదుపు చెయ్యాలంటే, ఈ విషయాన్ని నేను పెద్దలకు కూడా చెబుతున్నాను, ఎందుకంటే రాబోయే కాలంలో మీకే అర్థమవుతుంది. మీ శరీరంలో కూడా కఫం యొక్క పరిస్థితి విషమిస్తూ ఉంటే మీరు కావలసినంత నిద్ర తీసుకోండి. మీ కఫం దానంతటదే కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే శరీరమే ఆ పని చేస్తుంది. ఈ విషయంపై శ్రద్ధ వహించండి. దీనర్థం ఏమిటంటే, పిల్లలను చిరాకు పడడం నుంచి, కోపగించుకునే మనస్తత్వం నుంచి, నెగటివిటీ నుంచి రక్షించాలంటే, వారు తప్పుడు మార్గాల్లో పయనించకుండా రక్షించుకోవాలంటే, వారు పెడదారి పట్టడమంటే మీకు తెలుసు. ఇప్పుడు ప్రదీప్ భాయ్ చెప్పినట్లుగా పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం, బాయ్ ఫ్రెండ్ తోటో గర్ల్ ఫ్రెండ్ తోటో, ఇది
దోషపూరితమైన కఫం యొక్క పరిణామం. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాను హోమియోపతిలో. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చినవారు. ఎందుకు పారిపోయారు బాబు అంటే, నాన్నగారు సరిగా ఉండరు, అమ్మ సరిగా ఉండరు, కన్న తల్లిదండ్రులే సరిగా ఉండరు. వారికి కఫం ఎంత భయంకరమైనదో మీరే అర్థం చేసుకోండి. కానీ తాము ఎన్నో కష్టాలు పడి పెంచి పోషించిన తల్లిదండ్రులే వారికి అనుకూలంగా అనిపించరు. నేను మీకొక ముఖ్యమైన విషయాన్ని వినవిస్తున్నాను. నా అబ్జర్వేషన్ ప్రకారం లోకంలో పిల్లల్ని పెంచడం అన్నిటికన్నా కష్టమైన పని. అన్నిటికంటే కష్టమైన పని అని నేను భావిస్తాను. ధీరూభాయ్ అంబానీ కావడం అన్నిటికంటే తేలికైన పని. నిజమే, మీ దగ్గర ఏమీ డబ్బు లేకపోయినా 10,000 కోట్లు సంపాదించడం, 20,000 కోట్లు సంపాదించడం, 1,00,000 కోట్లో 50,000 కోట్లో సంపాదించడం తేలికైన పనే, ఎంతో తేలికైన పని. కాని ఒక బిడ్డను పెంచి పోషించడం, ఇద్దరిని పెంచి పోషించడం లోకంలోనే కష్టతరమైన పని. మీరు ఒక ఫ్యాక్టరీని నడపవచ్చు, 10 ఫ్యాక్టరీలను నడపవచ్చు, 20 ఫ్యాక్టరీలను నడపవచ్చు. ఎంతో తేలికైన పని. ఎందుకంటే మీరు వాటిని నడపడానికి ఎంతో మంది మేనేజర్లు మీకు అందుబాటులో ఉంటారు, ఎంతో విశేష పరిజ్ఞానమున్నవారు మీకు అందుబాటులో ఉంటారు. కానీ పిల్లల్ని పెంచడానికి మేనేజర్లు అద్దెకు దొరకరు. ఒకవేళ దొరికినా వారు పిల్లల్ని పెంచలేరు. ప్రపంచంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. కుటుంబానికి దూరంగా పిల్లల్ని పెంచడానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ యూరోప్లో చాలా జరిగాయి. కాన్వెంట్లుంటాయి కదా, కాన్వెంట్లు. ఇవి పిల్లల్ని కుటుంబానికి దూరంగా ఉంచి పెంచే కేంద్రాలే. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు, వారి కోసం ఏర్పాటు చేసిన ఈ కాన్వెంట్ స్కూళ్లన్నీ ఫెయిల్ అయ్యాయి అమెరికాలోనూ యూరోప్లోనూ. వారు నిజానికి పిల్లలకు నేర్పించవలసినదేదీ నేర్పించలేకపోయారు. అక్కడ మర్డర్లకెక్కువగా పాల్పడుతున్నది ఈ కాన్వెంట్ల పిల్లలే. హింసాకార్యాలు చేయడం, జేబులు కత్తిరించడం. కాబట్టి పిల్లల్ని పెంచడమనేది ప్రపంచంలోనే చాలా గొప్ప పని. మీరందరూ పిల్లల్ని పెంచి పోషిస్తున్నారు అంటే ఎంతో గొప్ప కార్యాన్ని మీరు చేస్తున్నట్లు. కాబట్టి మీరీ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లలు సక్రమంగా ఎదగాలంటే, చెడిన కఫం వారిని పెడత్రోవ పట్టించకుండా ఉండాలంటే ఎంతో ముఖ్యమైనది వారు పూర్తిగా నిద్ర తీసుకోనివ్వండి. మీరొక పొరపాటు ఎప్పుడూ చేయకండి. పిల్లలకెప్పుడైనా నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే మీరు వారి చేత ఎప్పుడూ బలవంతంగా చదివించకండి. కొందరు పిల్లలకు పుస్తకం పట్టుకోగానే నిద్రొస్తుంది. మీరు వారితో పుస్తకం మూసేసి పడుకోమని చెప్పండి. వారు 15-20 నిమిషాలు పడుకుని ఎంతో ఫ్రెష్ అయి తిరిగి వస్తారు. ఎందుకంటే పడుకుని లేవడంతోటే కఫం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కఫం యొక్క ప్రభావంలో నేర్చుకోవడం జరగదు. ఇది గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం. కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటే విద్యార్జన సక్రమంగా జరగదు. విద్యార్జన సక్రమంగా జరగాలి అంటే పిత్తం యొక్క ప్రభావంతోటే సాధ్యం. పిత్తం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి కఫం యొక్క ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే విద్యార్జన సక్రమంగా జరుగుతుంది. అదే కఫం అస్తవ్యస్తమైతే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. గనుక వారికి నిద్ర వస్తూ ఉంటే పడుకోనివ్వండి. వారిని పడుకోమని చెప్పండి. వారిని పడుకోనివ్వండి. పావుగంట పడుకున్నా, అరగంట పడుకున్నా, గంట పడుకున్నా, 2 గంటలు పడుకున్నా, ఆ తరువాత వారంతట వారిని నిద్రలేవనివ్వండి. తమంతట తాము నిద్రలేస్తే కఫం పూర్తిగా శాంతించి ఉంటుంది. కాబట్టి ఇక వారు ఏమి చదివినా బుద్ధికెక్కుతుంది, మస్తిష్కంలో స్థిరపడుతుంది. మరొక చిన్న విషయం, మీరు ఉదయమే పిల్లల్ని స్కూలుకు పంపడానికి కొట్టి కొట్టి మరీ వారిని నిద్రలేపుతూ ఉంటారు చూడండి. మీరు వారి విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు. అది చాలా దారుణమైన విషయం. అందుకు కారణమేమిటంటే మీరు అర్థం చేసుకోండి. మీరు తప్పకుండా చేయండి అని నేను చెప్పట్లేదు, కనీసం అర్థం చేసుకోండి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మీరలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మీ మనసులో ఆ విషయం మెదులుతూ ఉంటుంది. ఉదయం పూట పిల్లల్ని కొట్టి కొట్టి నిద్రలేపడం వల్ల వారి విషయంలో దారుణమైన పొరపాటు జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే, ఉదయం సమయం కఫానికి సంబంధించినది. ఒక రోజంతటిని దృష్టిలో పెట్టుకుంటే ఉదయం పూట కఫానికి చెందిన సమయం. ఆ సమయంలో వారికి నిద్ర బాగా పడుతుంది. అది ప్రకృతి సహజం.
ఆ సమయంలో మీరు వారిని నిద్రలేపి బాత్రూంలోకి తోసి త్వరగా తయారవ్వు, బస్సు వస్తోంది, ఆటో రిక్షా వస్తోంది అంటూ తొందర పెడతారు. అరే, ఈ బస్సులు, ఆటో రిక్షాలు వారి జీవితానికి ఏం ఉపయోగం? వారే అనుకుంటారు, ఇదంతా చదివి నేను సాధించిందేమిటి? నేను చదివినదేదీ నా జీవితానికి ఉపయోగపడలేదు. నిజానికి నాకిప్పుడు ఉపయోగపడుతున్నదంతా నేను స్కూల్లోనూ కాలేజీలోనూ చదవనిదే. స్కూల్లోనూ కాలేజీలోనూ నేనెంతో చదివాను. x+y² = x² + 2xy + 2xy+y². ఎన్నో పుస్తకాల్ని నా సిరా రంగుతో నింపేశాను. ఈ రోజు వరకు నాకు జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడలేదు x+y². ఇప్పుడు ఈ విషయాన్ని నేను నాకు గణితం నేర్పించిన ఉపాధ్యాయుణ్ణి అడిగాననుకోండి, మీరెందుకు నేర్పించారు నాకు ఈ విషయాలన్నీ, నాకు జీవితానికి ఏమీ ఉపయోగపడలేదు అంటే వారు అదే అంటారు, ఏం చెయ్యను బాబూ, ఇవి నాకు జీవితానికి ఉపయోగపడలేదు, నాకు నేర్పించారు గనక నేను నీకు నేర్పించాను అని. నోట్: ఒరిజినల్ నవ్వులు. నేను మీకు వినయపూర్వకంగా ఒక విషయాన్ని చెబుతున్నాను. మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్న దానిలో 90-95% వరకు పూర్తిగా నిరర్థకంగా పోయేదే. అటువంటి దానికోసం వారిని కొట్టి తిట్టి మీరు నిద్రలేపుతున్నారు. వారి జీవితంలో ఎంతో అరాచకాన్ని సృష్టిస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఇప్పుడు మీరంటారు, మరి ఏం చేయమంటారు, స్కూళ్ళన్నీ ఉన్నవి పొద్దున్నే కదా. మీరు స్కూల్ వాళ్ల దగ్గరకు వెళ్లి వివరించండి. పిల్లల స్కూల్ సమయాన్ని మధ్యాహ్నం పూట ఉండే విధంగా చూడండి. నోట్: ఒరిజినల్ నవ్వులు. మీరిప్పుడు మరో ప్రశ్న వేస్తారు, మరి వారెందుకు అర్థం చేసుకుంటారు అని. వారెందుకు అర్థం చేసుకుంటారంటే అక్కడ చదువుతున్నది మీ పిల్లలు గనుక, అక్కడి మాస్టర్ గారి పిల్లలు కాదు గనుక. చదువుతున్నది మీ పిల్లలు, ఫీజు కడుతున్నది మీరు. మీరందరూ కలిసి చెబితే వారు ఖచ్చితంగా విని తీరవలసిందే. ఎందుకంటే ఆ స్కూల్ నిర్వహించబడుతున్నది మీ వల్లనే. మీరు స్కూలు చేత నిర్వహించబడడం లేదు, మీ చేత స్కూల్ నిర్వహించబడుతూ ఉంది. మీరు లక్షల కొద్దీ వారికి డొనేషన్లు ఇస్తూ ఉన్నారు, కోట్ల కొద్దీ ఫీజులు ఇస్తూ ఉన్నారు. అందుకే మీరు చెప్పండి, పిల్లల స్కూళ్ళు ప్రొద్దున్నే ఎప్పుడూ మొదలే కాకూడదు. 7 గంటలకు పిల్లల స్కూళ్లు మొదలు కావడం అనేది అసలు జరగనే కూడదు. వారి స్కూల్ 11 గంటలకో 12 గంటలకో మొదలు కావాలి. మీరు ప్రయత్నించండి. సఫలులయ్యారా సరే సరి, లేదంటే మీరే ఒక కొత్త స్కూల్ని ప్రారంభించండి. అవును, మీకదంత కష్టమైన పనేమీ కాదే. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఏమీ కోటీశ్వర్ల కంటే తక్కువైన వారేమీ కాదు. మరి మీకిందులో కష్టమైన పనేముంది? మేము ఉదయం పూటే పిల్లల్ని చదివించము. మేము ఆయుర్వేదాన్ని అనుసరించేవాళ్లము, వాగ్భటుణ్ణి అనుసరించేవాళ్లము. మా స్కూలు మధ్యాహ్నమే ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ప్రపంచంలో సాధ్యం కానిదేదీ లేదు. నేను ఈ విషయాన్ని నా మిత్రులతో షేర్ చేసుకుంటే, దేశవ్యాప్తంగా మా కార్యకర్తలు దాదాపు 18,000 మంది ఉన్నారు. నేను వారితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే, వారిలో కొందరు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారు. కొన్ని చోట్ల ఈ ప్రయత్నం సఫలమైంది కూడా. కొన్ని చోట్ల ఆ స్కూల్ వారు అంగీకరించారు ఈ విషయాన్ని. వారికి వాగ్భటుడు చెప్పిన ఈ నియమాన్ని వివరించడం జరిగింది. దానితో వారూ ఒప్పుకున్నారు. ఎందుకంటే వారికీ పిల్లలున్నారు. వారికీ తెలుసు పిల్లలకెప్పుడూ ఉదయం పూట పడుకోవాలనిపిస్తుందని. అందుకే ఆ సమయంలో వారిని తప్పకుండా పడుకోనివ్వాలని. ఎందుకంటే ఉదయం పూట కఫం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అదీకాక పిల్లలు ప్రధానంగా కఫం యొక్క ప్రభావానికే లోనై ఉంటారు. ఈ డబల్ ప్రభావం వల్ల పిల్లలకు ఉదయం పూట నిద్ర బాగా వస్తుంది. కాబట్టి వారిని బలవంతంగా నిద్రలేపకండి. వారికి ఉదయం పూట నిద్ర బాగా పట్టాలంటే వారు రాత్రిపూట త్వరగా పడుకోవాలి. కాబట్టి 8 గంటలకల్లా పిల్లలు పడుకునే విధంగా నిబంధనను ఏర్పాటు చేయండి. 8 గంటలకల్లా మీ ఇంట్లో టీవీ ఆగిపోతే వారు చూడడం మానేస్తారు. 8 గంటల తరువాత మీరు టీవీ చూస్తే వారు టీవీ చూస్తారు. మీరు చేసిన దానిని చూసే పిల్లలు నేర్చుకుంటారు. అందుకే 8 గంటలకల్లా పిల్లలు పడుకునే విధంగా నియమం ఏర్పాటు చేయండి. వారు దాని ప్రకారం 8 గంటలకే పడుకుంటే పూర్తిగా నిద్రపోగలుగుతారు. వారు ఉదయం 6 గంటలకల్లా తృప్తిగా నిద్రలేస్తారు. ఇక అప్పుడు మీరు వారితో ఏ పనినైనా చేయించవచ్చు. వారిలో ఏ విధమైన చిరాకు ఉండదు, ఏ విధమైన నెగటివ్ థింకింగ్ ఉండదు. ఎందుకంటే జీవితంలో ఆహారం ఎంత ముఖ్యమైనదో నిద్ర కూడా అంత ముఖ్యమైనది. అందుకే వారిని తృప్తిగా పూర్తిగా నిద్రపోనివ్వండి. వారికా నిద్ర అవసరం ఉంది.
కఫం యొక్క ప్రభావానికి లోనయ్యుండే పిల్లలు కనీసం 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోవాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. ఈ విషయాన్ని నేను మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటాను మీకు గుర్తుండడానికి. పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. కఫం తన ప్రభావాన్ని చూపే భాగమేమిటో మీరు శ్రద్ధగా గ్రహించి గుర్తుంచుకోండి. హృదయానికి పైనుండి మస్తిష్కం యొక్క అంతిమ బిందువు క్రింది వరకు ఉన్న భాగమంతా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండే భాగం. గుండెకు పైన ఇక్కడి నుంచి ఈ పైభాగమంతా ఇది కఫం యొక్క క్షేత్రం. హృదయానికి క్రింద నాభి వరకు ఇది పిత్తం యొక్క క్షేత్రం. నాభికి క్రింది భాగమంతా వాతం యొక్క క్షేత్రం. పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. అందుకే మీరు జాగ్రత్తగా చూడండి, వారికి వచ్చే రోగాలన్నీ ఇక్కడికి పైభాగానికి చెందినవే ఉంటాయి. చిన్నతనంలో ముక్కు కారుతూ ఉండడం, జలుబు, దగ్గు, ఇవన్నీ ఇదే ఏరియాకి చెందిన రోగాలు. అందుకే వాగ్భటులు పిల్లలను కఫం యొక్క ప్రభావం నుంచి నిరంతరం బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండాలని చెబుతారు. వారిలోని కఫం దోషపూరితం కాకుండా జాగ్రత్త పడాలని చెబుతారు. అందుకు వారు సూచించినది మాలిష్. దాన్ని సూచించడానికి వారు అందమైన పదాన్ని వాడారు, అభ్యంగనం. మాలిష్. మాలిష్ చాలా అవసరం. పిల్లలకు మాలిష్ చేయడం చాలా అవసరం. తైలంతో మాలిష్ చేయడం చాలా అవసరం. నిజానికి తల్లులందరూ చేస్తూనే ఉంటారు. అయితే తెలియకుండా వారు మరో పని చేస్తూ ఉన్నారు. కఫాన్ని తగ్గించే రెండవ ప్రక్రియ ఒకటి నేను చెప్పాను, నిద్రపోవడం. నిద్ర కఫాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది. రెండవది వారు చెప్పేది మాలిష్. రాపిడి చేయడం, మర్దన చేయడం. ఇది కఫాన్ని కంట్రోల్ చేస్తుంది. నిద్ర తరువాత ముఖ్యమైన విషయం మాలిష్. కాబట్టి పిల్లల్ని మాలిష్ చెయ్యడం చాలా అవసరం. కాబట్టి ఉదయం వారు నిద్రలేచిన తరువాత, కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వారికి తప్పకుండా మాలిష్ చేయాలి. వాగ్భటులు మరో విషయం చెప్పారు. కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు వ్యాయామం చేయవద్దు, ప్రాణాయామం చేయవద్దు, యోగాసనాలు కూడా చేయవద్దు. ఈ విషయంపై శ్రద్ధ వహించండి. కఫం యొక్క ప్రభావానికి లోనయ్యున్న వారికి వ్యాయామము కాదు, ఆసనాలు కాదు, ప్రాణాయామము కాదు. వారికి సరిపడేదల్లా మాలిషే. వారి శరీరానికి రాపిడి కావాలి. అందుకే నేను మీకు విన్నవించేదేమిటంటే, మీరు పిల్లలను వ్యాయామం చెయ్యడానికి ప్రోత్సహించకండి. ఎన్నోసార్లు తల్లిదండ్రులు టీవీ ఛానల్ ఆన్ చేసి అక్కడ రామ్దేవ్జీ గారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, నువ్వు చెయ్యి అంటారు. అది వారి కోసం కాదు. వ్యాయామము, యోగము, ప్రాణాయామము పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారి కోసం అవసరం. వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి చాలా తక్కువగా అవసరం. పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి చాలా ఎక్కువగా అవసరం. కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి అసలు అవసరం లేదు. వ్యాయామము, ఆసనము, ప్రాణాయామము కఫం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి ఏమాత్రం కాదు. వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి కొద్దిగా, పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారికి చాలా ఎక్కువ. ఇది వాగ్భటుల సూత్రం. కాబట్టి పిల్లల్ని ఊరికే ప్రేరేపించకండి, నువ్వు ఆసనాలు వెయ్యి, నువ్వు వ్యాయామం చెయ్యి, నువ్వు ప్రాణాయామం చెయ్యి అంటూ. వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల వారికి ఈ ఎక్సర్సైజ్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వారికి మాలిష్ చేయండి, బాగా మాలిష్ చేయండి. ఇక మూడో విషయం, తరువాతి సూత్రం. పిల్లలకు మాలిష్ ఎక్కడ చేయాలి? శరీరమంతా చేయాలా? శరీరమంతా చేయండి. అయితే వాగ్భటులేం చెబుతారంటే, నేను మీకు కఫం యొక్క ప్రభావం ఎక్కడుంటుందని చెప్పాను? ఛాతీ మొదలుకొని పైభాగం. కాబట్టి ఈ భాగాన్ని మాత్రం ఎక్కువగా మాలిష్ చేయాలి, కఫం శాంతించే విధంగా. కాబట్టి మీకు సూటిగా చెబుతున్నాను, పిల్లలకు తలకు మాలిష్ ఎక్కువగా చేయండి. తల, ఈ పైభాగమంతా.
క్రమక్రమంగా నూనెను పట్టిస్తూ ఈ తలను ఎక్కువగా మాలిష్ చేయాలి. మాలిష్ దేనితో చేయాలి? నూనెతో. నూనె కఫనాశకం. తైలము ఎప్పుడూ కఫనాశకం. తలను మాలిష్ చేయడం వల్ల చిన్న చిన్న రంధ్రాలుంటాయి. తైలం వాటి గుండా లోనికి ప్రవేశిస్తుంది, కఫాన్ని శాంతింపజేస్తుంది. తద్వారా కఫం యొక్క ప్రభావం చేత పిల్లలు చెడిపోరు, అంటే కోపగించుకోరు, విసుగుపడరు, నెగటివ్గా తయారుకారు, జీవితంలో తప్పుడు పనులు చేయరు. కాబట్టి తలను బాగా మాలిష్ చేయాలి. తరువాత వారు చెప్పే రెండవ స్థానం, కఫానికి చెందిన రెండవ ప్రముఖమైన స్థానం చెవులు. ఈ చెవులు కఫానికి స్థానాలు. కాబట్టి పిల్లల చెవులను రోజు మాలిష్ చేయాలి, తప్పకుండా చేయాలి. చెవుల మాలిష్ ఎలా చేయాలి? చేతికి తైలం పట్టించుకుని ఇలా తిప్పండి, మళ్ళీ వ్యతిరేక దిశలో తిప్పండి, మళ్ళీ ఇలా తిప్పండి. వారి చెవుల్లో కొద్దిగా నూనె వేయండి. ఎందుకంటే చెవులు కఫానికి కేంద్రాలు. అందుకే నూనె వేయడం వల్ల కఫం శాంతిస్తుంది. పూర్వకాలంలో మన తల్లులు పిల్లలకు రోజూ చెవుల్లో నూనె వేసేవారు. వారు తెలియకుండానే ఎంతో గొప్ప వైజ్ఞానికమైన పని చేస్తూ ఉండేవారు. చూసారా పూర్వకాలం తల్లుల విషయం? ఈ కాలం తల్లులైతే నూనె జిగురుగా ఉంది అంటారు. నూనె జిగురుగా ఉన్నంతసేపే నూనె, లేకుంటే అది నూనె కాదు. పూర్వకాలంలో తల్లులు పిల్లలకు క్రమబద్ధంగా చెవుల్లో నూనె వేస్తూ ఉండేవారు. కాబట్టి మీరు పిల్లలకు చెవుల్లో నూనె వేస్తూ ఉండండి. ఇప్పుడు ఏ నూనె వేయాలి అన్న ప్రశ్న మీకు కలుగుతుంది. వాగ్భటులు ఈ విషయానికి సంబంధించిన సూత్రాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించిన తైలం. మీరు చెన్నైలో ఉంటున్నారు. చెన్నై భారతదేశంలో వేడిమి ప్రదేశాల్లో ఒకటి. వేడి ప్రదేశాల్లో చల్లగా ఉండే నూనె మంచిది. అన్నిటికంటే చల్లటి తైలం కొబ్బరి నూనె. కాబట్టి చెన్నైలో ఉండేవారికి కొబ్బరి నూనె చాలా మంచిది. తినడానికి కూడా కొబ్బరి నూనె మంచిది. అదే మీరు బీహార్లో ఉంటే నేనక్కడికి వచ్చినప్పుడు మీకు కొబ్బరి నూనె తినమని చెప్పను, కొబ్బరి నూనె మాలిష్ చేయమని చెప్పను. మిమ్ములను ఆవ నూనెను వంటకాలకు ఉపయోగించమని, ఆవ నూనెతోటే మాలిష్ చేయమని చెబుతాను. అదే మీరు ఇంకా అటువైపు వెళితే, పంజాబ్ హర్యానాల వైపు వెళితే, నేను మీతో ఈ నూనెల సంగతి వదిలిపెట్టండి, మీరు ఆలివ్ ఆయిల్ను ఉపయోగించండి అని చెబుతాను. ఏరియాను బట్టి, కాబట్టి మీ ఏరియాను బట్టి మీకు చెబుతున్నాను. మీరు కొబ్బరి నూనెతో మాలిష్ చేయవచ్చు, కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. పిల్లల విషయంలో క్రమబద్ధంగా తల మరియు చెవులు మాలిష్ చేస్తూ ఉండాలి. తరువాత విషయం కళ్ళు. కళ్ళు కూడా కఫానికి కేంద్రాలే. అన్నిటికన్నా ముఖ్యమైన కఫం యొక్క కేంద్రం తల, రెండవ స్థానంలో చెవులు, మూడవ స్థానంలో కళ్ళు. కళ్ళు కఫానికి కేంద్రాలే. కంటికి సంబంధించిన ఎన్నో రోగాలు, 99% రోగాలు కఫ సంబంధిత రోగాలే. ఉదాహరణకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, క్యాటరాక్ట్ వచ్చిందనుకోండి, అది కఫరోగమే. శుక్లం వచ్చిందనుకోండి, అది కఫరోగమే. గ్లూకోమా వచ్చిందనుకోండి, కఫరోగమే. కళ్ళు ఎర్రబడుతున్నాయనుకోండి, కఫం యొక్క ప్రభావమే. కాబట్టి పిల్లల కళ్లను జాగ్రత్తగా సంరక్షించాలి. అప్పుడే వారికి కళ్లజోళ్లు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మరి కళ్ల విషయంలో ఏం చేయాలి? ఎందుకంటే కళ్లలో తైలం వేయకూడదు. నూనెకు కంటికి సరిపడదు. ఎందుకంటే కళ్లలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. కళ్లలో నూనె వేస్తే ఆ నూనె ఆ ఫ్లూయిడ్తో కలిస్తే తేడా చేస్తుంది. కాబట్టి కళ్లకు నెయ్యి మంచిది. దేశవాళీ ఆవు నెయ్యి. పిల్లల విషయంలో క్రమం తప్పకుండా దేశవాళీ ఆవు నెయ్యిని కంటికి పెట్టగలిగితే చాలా మంచిది. దేశవాళీ ఆవు నెయ్యి ఇది కఫాన్ని శమింపజేస్తుంది. అయితే మీకు ఏదైనా కారణవశాత్తు దేశవాళీ ఆవు నెయ్యి లభించకపోతే వాగ్భటులు చెబుతారు, మరొక పదార్థముంది కంట్లో ఉపయోగించడానికి, అది కాటుక. కాటుక అంటే కార్బన్. కార్బన్ కఫాన్ని శాంతింపజేయడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది. కాబట్టి పిల్లలకు తప్పకుండా కాటుక పెట్టాలి. వాగ్భటులు చాలా అందమైన పదాన్ని ఉపయోగించారు, సౌవీర అంజనం. అదే కాటుక, సౌవీర అంజనం. ఎంతో అందమైన పదం. ఇక వాగ్భటులు ఎంత దయాళువులో, ఎంత కృపామయులో అంటే వారు కాటుకను ఎలా తయారు చేయాలో కూడా తెలియజేశారు.
పిల్లల కంట్లో పెట్టవలసిన సౌవిర అంజనం ఎలా తయారు చేయాలి? దాని తయారీలో ఉపయోగించేది ఆవు పాలు, ఇంకా అడవి పసుపు లేదా కస్తూరి పసుపు. అడవి పసుపు తెలుసు కదా, పసుపు వేరు, అడవి పసుపు వేరు. ఆ కస్తూరి పసుపు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇటువంటి 5-6 పదార్థాలతో తయారవుతుంది. అది తయారు చేసే పద్ధతంతా పుస్తకంలో వ్రాయబడింది. దాని గురించి నేను ఎక్కువగా సమయం కేటాయించదలుచుకోలేదు. కాబట్టి పిల్లలకు క్రమం తప్పకుండా కంటిలో కాటుక పెట్టాలి, కఫాన్ని శాంతింపజేయడానికి. చెవిలో నూనె, తలపై నూనెతో మర్దన. సరేనా? వారికి ఇవి 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇక తరువాత విషయం వారి అన్నపానీయాల గురించి. కఫ ప్రభావానికి లోనై ఉండే పిల్లలకు అన్నపానీయాలలో పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాలు లేకుండా పిల్లలకు జీవితమే లేదు. పాలు పిల్లలకు చాలా అవసరం. ఇక వారికి అవసరమైన 2వ పదార్థం వెన్న. వెన్న తరువాత 3వ పదార్థం నెయ్యి. నెయ్యి తరువాత నూనె. ఆ తరువాత మీరు సాధారణంగా తీసుకునే పదార్థాలు. బెల్లం పిల్లలకు చాలా అవసరం. కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఉపకరించే పదార్థాలన్నీ నెయ్యిగాని, దేశవాళీ ఆవుకు చెందినది, పాలుగాని, పెరుగుగాని, మజ్జిగగాని, వెన్నగాని, బెల్లంగాని, ఇవన్నీ కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఉపకరిస్తాయి. కాబట్టి ఇవి పిల్లల భోజనంలో క్రమం తప్పకుండా ఉండాలి. ఇప్పుడు బెల్లం ఉంది కదా, దానిని ఎన్నో రూపాలలో పిల్లలు తీసుకోవచ్చు. నేరుగా బెల్లం తీసుకోవచ్చు, లేదు బెల్లం పట్టీని తినవచ్చు. దానినే చిక్కీ అని కూడా అంటారు. నువ్వులతో చేసినదైతే మరీ మంచిది. వేరుశనగ పప్పుతో చేసినా పర్వాలేదు, లేదంటే శనగపప్పుతో చేయవచ్చు. కాబట్టి పిల్లల డైలీ డైట్లో ఈ పదార్థాలు తప్పకుండా ఉండాలి. బెల్లం ఉండాలి, నువ్వులుండాలి, వేరుశనగలుండాలి. ఇవన్నీ మీకు భారంగా అనిపించేవన్నీ ఇవి కఫాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తాయి. కాబట్టి భారీ పదార్థాలను పిల్లలకు క్రమం తప్పకుండా ఇవ్వండి. ఒక్క పదార్థాన్ని మాత్రమే నిషేధించడం జరిగింది. వాగ్భటులు నిషేధించినది ఒకే పదార్థాన్ని, అది పలుచటి పిండి. వారు చెప్పినది పలుచటి పిండి అని. దానిని ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే, ఎందుకంటే అది ఈ రోజుల్లో మనకి లభిస్తూ ఉంది, వాగ్భటుని కాలంలో లేదు, ఆ పదార్థమే మైదా. కాబట్టి మైదాతో తయారు చేసిన పదార్థాలను మాత్రం తినిపించకూడదు. మైదాతో తయారు చేసిన పదార్థాలను ఎందుకు తినిపించకూడదంటే, ఇవి కఫాన్ని దోషపూరితం చేస్తాయి. తక్కిన పదార్థాలన్నీ కఫాన్ని సమతుల్యంగా ఉంచుతాయి గాని మైదాతో తయారు చేసిన పదార్థాలు మాత్రం కఫాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. కాబట్టి పిల్లలకు మైదాతో తయారు చేసిన పదార్థాలు పెట్టకూడదు. వారు మైదా పప్పు అడిగితే తినిపించకూడదు. వారు మైదాతో తయారు చేసిన సమోసాలు అడిగితే పిండితో తయారు చేసిన సమోసాలు ఇవ్వాలి గాని మైదాతో తయారు చేసిన సమోసాలు ఇవ్వకూడదు. మైదాతో చేసిన కచోరీలు ఇవ్వకూడదు. కచోరీలు వారు అడిగేటట్లయితే పిండితో తయారు చేసిన కచోరీలు ఇవ్వాలి. మైదా తప్ప తక్కిన అన్ని పదార్థాల విషయంలోనూ వాగ్భటులంటారు, కఫం యొక్క ప్రభావంతో వాటిని కూడా వారు జీర్ణం చేసుకోగలరు. కాబట్టి మాలిష్ విషయం అయిపోయింది, భోజనం విషయం అయిపోయింది. తరువాత స్నానం. ఎప్పుడూ మాలిష్ చేసిన తరువాత స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత మాలిష్ చేయడాన్ని వారు నివారించారు. మొదట మాలిష్ చేయాలి, తరువాత స్నానం చేయించాలి. కాబట్టి మాలిష్ చేయాలి. మీరు అడగవచ్చు, ఎంతసేపు మాలిష్ చేయాలి? ఈ విషయంలో వారెంతో అందంగా చెప్పారు. పిల్లలకు మాలిష్ చేస్తూ ఉంటే ప్రక్కల నుంచి వారికి చెమట పుట్టడం మొదలైతే ఇక మీరు మాలిష్ చేయడం ఆపవచ్చు. వారు సమయాన్ననుసరించి చెప్పలేదు, 10 గంటలు చేయాలి, 20 గంటలు చేయాలి, 40 నిమిషాలు చేయాలి, ఇలా కాదు. ఎందుకంటే ఆ సమయం ఒక్కొక్క బిడ్డకు వేరువేరుగా ఉంటుంది. ఆయన ఎంత చక్కటి అబ్జర్వేషన్ తెలియజేశారంటే, మీరు మాలిష్ చేస్తూ ఉంటే పిల్లలకు ప్రక్కల నుంచి చెమట వచ్చిందంటే ఇక మీరు మాలిష్ ఆపవచ్చు. వారంటారు, కొందరు పిల్లల విషయంలో ప్రక్కల నుంచి చెమటలు పట్టకపోవచ్చు,
వారికి నుదిటిపై చెమటలు పట్టవచ్చు. అప్పుడైనా మాలిష్ ఆపాలి. సరేనా? ఇది మాలిష్. మాలిష్ తరువాత స్నానం. స్నానం గురించి వాగ్భటులేం చెబుతారంటే, కఫాన్ని తగ్గించే పదార్థాలను మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. ఇప్పుడు నేను మీకు ఆధునికంగా తెలియజేస్తాను. వాగ్భటులైతే ఇలా చెప్పలేదు. వారన్నదల్లా కఫాన్ని తగ్గించే పదార్థాలను మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కఫాన్ని తగ్గించగలగడానికి మీ ఇంట్లో ఉన్న అత్యుత్తమమైన పదార్థం శనగపిండి. రెండవ అత్యుత్తమమైన పదార్థం, అది మా ప్రాంతంలో అయితే దొరుకుతుంది, మీ దగ్గర అది దొరుకుతుందో లేదో తెలియదు, గంధపు చెక్క పౌడర్. వాగ్భటులంటారు ఇది కఫాన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గంధపు చెక్క పౌడర్ లేదా గంధపు పౌడర్, అలాగే శనగపిండి. ఇంకా లావుపాటి పిండి ఏదైనా, గోధుమలదైనా శనగలదైనా పప్పుదైనా ఏదైనా లావుపాటి పిండి. తరువాత వారంటారు ఎర్ర కందిపప్పు పిండి, తరువాత పెసరపప్పు పిండి. ఇవన్నీ కఫాన్ని తగ్గించే పదార్థాలు. కాబట్టి వారంటారు పిల్లల స్నానాన్ని ఇవే పదార్థాలతో చేయించాలి. అంటే సూటిగా వీటి అర్థమేమిటంటే సబ్బును ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ సబ్బుంది కదా, ఇది కెమికల్. కెమికల్ అంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా. ఈ కాస్టిక్ సోడా కఫాన్నింకా రెచ్చగొడుతుంది. అందుకే పిల్లల విషయంలో పొరపాటున కూడా సబ్బును ఉపయోగించకూడదు. వారిని శనగపిండితో స్నానం చేయించాలి, లేదంటే ముల్తానీ మట్టితో స్నానం చేయించాలి, లేదంటే చందనపు పొడితో స్నానం చేయించాలి. ఎందుకంటే ఇవన్నీ కఫాన్ని శాంతింపజేసే పదార్థాలు. ఈ పదార్థాలతోటే స్నానం చేయించాలి. ఇంట్లో నలుగుపిండిని తయారు చేసుకుని ఉంచాలి. నలుగుపిండితోటే స్నానం చేయించాలి. పొరపాటున కూడా పిల్లలను సబ్బుతో స్నానం చేయించకూడదు. మీరు పొరపాటున సబ్బుతో స్నానం చేయిస్తే అది గాని కళ్ళలోకి వెళ్ళిందనుకోండి, దానివల్ల చాలా ప్రమాదం వాటిల్లవచ్చు. ఎందుకంటే కళ్ళు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటాయి. సబ్బు చాలా తీక్ష్ణమైనదై ఉంటుంది. అది పిత్తము ఇంకా వాతం యొక్క ప్రభావానికి లోనైన పదార్థం. కనుక ఆ ఇద్దరు శత్రువులు కలిస్తే సబ్బు ఇంకా కంటిలోని జలము, దానివల్ల ఎన్నో సమస్యలొస్తాయి. ఎలాగూ పిల్లలు కంట్లో సబ్బుపడి ఏడుస్తూ ఉంటారు. ఈ మధ్య టీవీలో ఒక వ్యాపార ప్రకటన వస్తూ ఉంది, కన్నీళ్లను రప్పించకుండా ఉండే సబ్బు అంటూ. అటువంటిది ప్రపంచంలో ఉండే అవకాశమే లేదు. అది మిమ్మల్ని మూర్ఖులను చేసే పద్ధతి. కంటి నుంచి నీరు తెప్పించనటువంటి సబ్బు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే సబ్బు పిత్తము మరియు వాతముల ప్రభావానికి లోనైనది. కన్ను కఫం యొక్క ప్రభావానికి చెందినది. కంటికి తాకితే కంటి నుండి నీరు వచ్చే తీరుతుంది. అయితే ఒకే విధమైన పరిస్థితుల్లో అది అవకాశముంది. సబ్బులో కాస్టిక్ సోడా బాగా తక్కువగా ఉండి గ్లిసరిన్ ఇంకా నూనె బాగా ఎక్కువగా ఉంటే మాత్రమే. గ్లిసరిను నూనె ఎక్కువగా ఉండేటట్లయితే ఇక మీరు నలుగుపిండిలోనే నూనెను కలిపి స్నానం చేయించవచ్చు కదా. సబ్బొకటెందుకు కొనడం? జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సోపు 35 రూపాయలు, 350 రూపాయల కిలో. 35 రూపాయలకు 100 గ్రాములు, 350 రూపాయలకు కిలో. జీడిపప్పు కన్నా ఖరీదైనది జీడిపప్పు 200 రూపాయలు కిలో, సబ్బు 350 రూపాయలు కిలో. బాదం పప్పు కన్నా ఖరీదైనది బాదం పప్పు 300 రూపాయలు కిలో, సబ్బు మాత్రం 350 రూపాయలు కిలో. ఇక స్నానం చేసిన తరువాత అది ఎక్కడికి పోతుంది? నీళ్లపాలే కదా అయ్యేది. మొత్తం 350 రూపాయలను నీళ్లపాలే చేస్తున్నారు మీరు. అందుకు బదులుగా మీరు పిల్లలకు జీడిపప్పు తినిపించడం, బాదం పప్పు తినిపించడం చాలా మంచిది. కాబట్టి స్నానం చేయించడానికి నలుగుపిండి ఎంతో చౌకైనది. మరి దాని క్వాలిటీ విషయమేమిటి? అది కఫాన్ని శమింపజేస్తుంది, కఫాన్ని శాంతింపజేస్తుంది. అందుకే నలుగుపిండి స్నానం పిల్లలకు చాలా అవసరం. తరువాత విషయం, స్నానం తరువాత పిల్లల యొక్క అన్నపానీయాల గురించి నేను మీకు చెప్పాను. కఫాన్ని శమింపజేసే పదార్థాలను క్రమం తప్పకుండా వారి చేత తినిపించాలి. అటువంటి కొన్ని పదార్థాలు నేను మీకు తెలియజేశాను. పాలు, పెరుగు, మజ్జిగ, అలాగే భారీగా ఉండే ధాన్యం ఏదైనా, సజ్జలు, జొన్నలు, ఇటువంటివి. ఇవన్నీ కఫాన్ని శాంతింపజేసే పదార్థాలు.
ఆవు పాల నుంచి వచ్చిన వెన్న ఇంకా నెయ్యి. ఈ రెండింటిలో వెన్న నెయ్యి కన్నా చాలా మెరుగైనది. ఎందుకంటే వెన్న వారి కఫాన్ని శాంతింపజేయడంలో ఎంతో సహకరిస్తుంది. కాబట్టి వారి భోజనంలో సాధ్యమైనంత ఎక్కువగా వెన్నను తినిపించాలి. దానితో పాటుగా మీరు కూడా తీసుకునేటువంటి అన్నము, పప్పు మొదలైనటువంటి పదార్థాలన్నీ. తరువాత సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో వారి పిత్తము కొద్దిగా ప్రకోపిస్తుంది. 12 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో పిత్తము కొద్దిగా ప్రకోపిస్తుంది. 12 గంటల వరకు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. 12 నుంచి 4 వరకు పిత్తము ప్రకోపిస్తుంది. ఆ సమయంలో నెయ్యితో తయారు చేసిన పదార్థాలను తినిపించాలి. నెయ్యితో తయారు చేసిన పదార్థాలు. రాత్రిపూట ఈ పిల్లలు వాతం యొక్క ప్రభావానికి లోనవుతారు. ప్రధానంగా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు, కానీ కొద్దిగా వాతం ప్రకోపిస్తుంది. కాబట్టి వాతాన్ని శమింపజేసే పదార్థాలను రాత్రిపూట వారికి తినిపించాలి. ఆ పదార్థాలేమిటో నేను మొదటి రోజే మీకు చాలా వరకు చెప్పాను. ఇది పిల్లల యొక్క దినచర్య. 7 గంటలకే వారు పడుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. 7 గంటలకు అనుకూలమైన వాతావరణం పడుకోవడానికి ఉంటే వారు 8 గంటలకైనా పడుకుంటారు. నిద్రపోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించేది టీవీని స్విచ్ ఆఫ్ చేయడం. మీకు నేను చేసే విన్నపమేమిటంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నంత వరకు మీరసలు కేబుల్ కనెక్షనే తీసుకోకండి. చిన్నపిల్లలు ఉన్నంత వరకు. వారికి కొద్దిగా తెలివి వచ్చిన తరువాత అయితే పర్వాలేదు. వారికి కొద్దిగా తెలివి రావడం అంటే స్విచ్ ఆఫ్ చేయాలంటే ఎలాగో తెలియడం. అప్పుడైతే పర్వాలేదు. కానీ పిల్లలు బాగా చిన్నగా ఉన్నంత వరకు మాత్రం, 1 ఏడాది, 1.5, 2 ఏళ్లు, 2.5 ఏళ్ల వయసు వరకు కేబుల్ కనెక్షన్ తీసుకోకపోతే మంచిది. లేదు, కేబుల్ కనెక్షన్ ఉన్నా టీవీని ఆఫ్ చేసి ఉంచాలి. వారి ముందు టీవీని ఆన్ చేయకూడదు. లేకుంటే వారు పోగోని చూడడం మొదలు పెడతారు. పోగో, అవును, కార్టూన్ ఫిల్మ్స్ చూస్తారు. ఎందుకు చూస్తారు? కొద్దిగా అర్థం చేసుకోండి. కఫం యొక్క ప్రభావానికి లోనైన పిల్లలు, ఈ విషయాన్ని నేను మీకు వివరించాలనుకుంటున్నాను. కఫం యొక్క ప్రభావానికి లోనైన పిల్లల్లో కాల్పనికత బాగా ఎక్కువగా ఉంటుంది. నేను కొద్దిసేపటి క్రితమే చెప్పాను కదా, ఈ కఫం సమతుల్యంగా ఉంటే వ్యక్తిలో ఎంతో సృజనాత్మకతను పెంచుతుంది. అది వ్యక్తిని ఎంత సృజనాత్మకునిగా, ఎంత వైజ్ఞానికునిగా చేస్తుందో చెప్పలేము. అదే దోషపూరితమైతే మాత్రం అందరినీ మించిన నేరస్తుడిగా తయారు చేస్తుంది. పిల్లలు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉండడం వల్ల వారిలో కాల్పనికత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిని ఆలోచింపజేయడానికి సహకరించే ప్రతి పరిస్థితి వారికెంతగానో నచ్చుతుంది. మీరొక కథను వినిపించారనుకోండి, పిల్లలు కథల్ని ఎంతో ఆసక్తిగా వింటారు. ఎందుకు వింటారు? అది వారి కాల్పనికతకు సహకరిస్తుంది. ఇప్పుడు మీరు అనగనగా ఒక రాజుండేవాడు అన్నారనుకోండి, ఆ మాట అనడంతోటే వారు మొదలుపెట్టేస్తారు. మీరు తరువాతి మాట చెప్పడానికి ముందే వారు పూర్తిగా ఊహించేసుకుంటారు. రాజు ఎలా ఉంటాడు, తను సింహాసనం మీద కూర్చున్నాడా, నేల మీద కూర్చున్నాడా, పక్కన రాణి ఉందా లేదా, ఎదురుగా సేవకుడున్నాడా లేదా, మంత్రి ఉన్నాడా లేదా. ఇలా మీరు చెప్పడానికి ముందే వారి మనసులో మొత్తం ఫిలిమంతా తిరిగిపోతుంది. ఒక రాజున్నాడు అనడంతోటే. సరే, తరువాతేమిటి అంటారు. మీరు ఒక రాణి ఉంది అనడంతోటే ఇక రాణికి సంబంధించిన విషయాలన్నీ. అయితే తరువాతేమిటి? మీరన్నారనుకోండి, 2 చనిపోయారు, కథ పూర్తయింది అని. వాళ్లకది ఏమాత్రం నచ్చదు. మీరు పిల్లల్ని ఏదో ఒక విధంగా సముదాయించడానికి ఈ కథ చెబుతారు. ఒక రాజున్నాడు, ఒక రాణి ఉంది, 2 చనిపోయారు, కథ పూర్తయింది అని. అది వారికి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే వారి కాల్పనికత ప్రారంభమైన దశలోనే మీరు కథని పూర్తి చేసేశారు. మీరు వారిని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటారు. వారదే సమయంలో కాల్పనిక లోకంలో విహరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కథను ఎంత పొడుగ్గా సాగదీస్తే అంత మంచిది. నేను మీకిచ్చే సలహా ఇదే. కథను సాధ్యమైనంత ఎక్కువగా పొడిగించండి. అది ఏక్తా కపూర్ సీరియల్ అంత పొడుగైనా పర్వాలేదు. ఈ ఏక్తా కపూర్ సీరియళ్లలో ఎంత ఎలాస్టిసిటీ ఉంటుందంటే, సంవత్సరాలు గడిచిపోతున్నా సీరియల్కి మాత్రం ముగింపుండదు. అత్త కూడా చనిపోయింది, కోడలు కూడా చనిపోయింది, ఒక జనరేషన్ అంతా పోయింది, 2వ జనరేషన్ వచ్చింది, అయినా సీరియల్ మాత్రం ఆగలేదు. పిల్లలకు ఇదే విధంగా ఉండాలి కథ. మీరు వారిలోని కాల్పనికతను ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి. అంటే మీరు ఏదైతే కథను చెబుతున్నారో దానిని చిన్నదిగా చేయడానికి చూడకూడదు. వారు వింటూ వింటూ నిద్రపోతే చాలా మంచిది. ఇక మీతో నా విన్నపమేమిటంటే, వారికి సరియైన కథలను ఎన్నుకుని వినిపించండి. ఈరోజు సామాజిక పరిస్థితుల్లో మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో
అందుకు తగ్గ కథలను వారికి వినిపించండి. మహావీర భగవానుని వంటి పిల్లవాడు మీకు కావాలంటే మహావీర భగవానుని కథను వినిపించండి. వారు వింటారు, ఎంతో ఆసక్తితో వింటారు. అయితే కాల్పనికతతో పాటుగా మీరు వారు రాణా ప్రతాప్ వంటి వారిగా తయారు కావాలనుకుంటే రాణా ప్రతాప్ కథను వినిపించండి. లక్ష్మీబాయిలా కావాలనుకుంటే ఆ కథనే వినిపించండి. ఎందుకంటే పిల్లల కాల్పనికత మీకంటే చాలా గొప్పది. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. అయితే వారి దగ్గర శబ్దముల భాండాగారం చాలా చిన్నది, ఇది వేరే విషయం. వారి దగ్గర పదజాలము చిన్నదే కాని ఆలోచించడంలో మాత్రం వారు మీకంటే ముందుగా ఉంటారు. కాబట్టి మీరు మాటలనివ్వండి. వారి దగ్గర కావలసినంత కాల్పనికత ఉంది. అందుకు తగ్గ చిత్రాలను వారే రూపొందించుకుంటారు. పిల్లలకు మీరు ఎంత దీర్ఘమైన కథలను వినిపిస్తే వారు అంతే గొప్పగా క్రియేటివ్గా తయారవుతారు. పిల్లలను గొప్ప శాస్త్రజ్ఞులుగా తయారు చేయాలంటే వారిలో కాల్పనికత ఎంతో గొప్పగా ఉండాలి. ఏ పిల్లలనైనా మంచి శాస్త్రజ్ఞులుగా తయారు చేయాలంటే వారిలో కాల్పనిక శక్తి అత్యధికంగా ఉండాలి. ఆ కాల్పనిక శక్తి ఎక్కువగా ఉండాలంటే మీరు కథలను అంతే పొడుగ్గా చెప్పాలి. గొప్ప మ్యాథమెటిషియన్గా చేయాలనుకుంటే కూడా వారి కాల్పనిక శక్తి చాలా గొప్పగా ఉండాలి. వారి కాల్పనిక శక్తి గొప్పగా ఉండాలంటే మీరు వినిపించే కథలు చాలా దీర్ఘమైనవై ఉండాలి. వారు కథలు వినడంలో ఎంతగా నిమగ్నమవుతారంటే ఇక వారికి టీవీ యొక్క అవసరమే లేదు. పోగో అవసరం రాదు, కార్టూన్ నెట్వర్క్ అవసరం రాదు, ఏమీ అవసరం రాదు. మీరు వినిపించే కథలో వారి కాల్పనికత రమిస్తూ ఉంటే అంతకు మించి కావలసినదేమీ లేదు. ఇక నేను చివరిగా చెప్పే మరో చిన్న విషయం, ఎందుకంటే తరువాతి విషయం చెప్పడానికి సమయం సరిపోవడం లేదు. పిల్లలు మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించారనుకోండి, వారు తమ కాల్పనిక శక్తిని ప్రోత్సహించుకోవడానికే మిమ్మల్ని అడుగుతున్నారన్న విషయం గుర్తుంచుకోండి. వారి ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానమివ్వండి. ఇప్పుడు ఉదాహరణకు వారు ఈ టమాటా ఎందుకు ఎర్రగా ఉంది అని అడిగారనుకోండి. ఉదాహరణకు వారు అడిగారనుకోండి, టమాటా ఎర్రగా ఎందుకుంది అని. మీకు దాని సమాధానం తెలియదు. మీకు తెలియదు టమోటా ఎర్రగా ఎందుకుంటుంది అని. అలాగని మీరేదో మీ నోటికి వచ్చిన సమాధానాన్ని వారికి చెప్పకండి. దేవుడిలా చేశాడు, అందుకిలా ఉంది, ఇందుకిలా ఉంది, ఇటువంటివన్నీ కూడా. మీరు వారికి నిజాయితీగా చెప్పండి. చూడమ్మా, లేదు చూడు బాబూ, నాకు దీని సమాధానం తెలియదు. నేనిది తెలుసుకుని రేపు నీకు చెబుతాను, లేదు ఎల్లుండి తప్పకుండా తెలుసుకుని చెబుతాను. పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నారు అంటే వారి కాల్పనికతను తృప్తిపరచుకోవడానికే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడూ వారికి తప్పుడు సమాధానాలు చెప్పకండి. వారడుగుతారు, ఈ చంద్రుడిలా తెల్లగా ఎందుకు మెరుస్తున్నాడు, ఈ నక్షత్రాలిలా ఎందుకు మెరుస్తున్నాయి, ఈ సూర్యుడిలా ఎందుకు వెలుగుతున్నాడు, లేదు పచ్చగా ఎందుకు కనిపిస్తున్నాడు, ఈ ఆకులు ఆకుపచ్చగా ఎందుకున్నాయి, ఇవి పసుపచ్చగా మారిపోతున్నాయి అంటే ఇలా ఆకుపచ్చగా ఉన్నవి పసుపచ్చగా ఎందుకు మారిపోతున్నాయి. ఇటువంటి ప్రశ్నలు వారడుగుతారు. వాటికి సమాధానాన్ని మీరు నిజాయితీగా చెప్పండి. అంటే దానర్థం మీరు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా నేర్చుకోవాలి. అంతేగాని మీరు మీ నోటికొచ్చిన సమాధానాలు చెబితే కొన్ని రోజులకు వారు నిజం తెలుసుకున్న తరువాత వారిక మిమ్మల్ని ఏమాత్రం గౌరవించరు. వారి అధ్యాపకులు వారికి తెలియజేసిన తరువాత, ఇదిగో ఈ కారణం చేత టమోటా ఎర్రగా ఉంటుంది, ఈ కారణం చేత ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, ఈ కారణం వల్ల చంద్రుడు మెరుస్తాడు, ఈ కారణం వల్ల సూర్యుడు పసుపచ్చగా కనిపిస్తాడు, ఈ విషయాలన్నీ వారు వైజ్ఞానికంగా తెలుసుకున్న తరువాత వారి మనసులో మీ పట్ల గౌరవం నయా పైసా విలువ కూడా చేయదు. వారంటారు, మీరిలా చెప్పారు, మా టీచర్ ఇలా చెప్పారు. కాబట్టి ఇలా వారు మీ నుంచి మరలి ఆ టీచర్ వైపుకు వెళ్ళిపోతారు. టీచర్ వైపుకు మరలారు అంటే ఇక బిడ్డ మీ చేజారినట్లే. తాను టీచర్కు దగ్గరవుతున్న కొద్దీ క్రమక్రమంగా తనపై మీ కంట్రోల్ తగ్గుతూ వస్తుంది. ఇక తాను టీచరు మాటను శిలాశాసనంగా భావిస్తాడు, మీ మాటను అసలు లెక్క చేయడు. అందుకే నేను కొద్దిసేపటి క్రితమన్నాను, పిల్లలను పెంచి పోషించడం ప్రపంచంలో అతి కష్టతరమైన పని. కాబట్టి మీరు పిల్లలతో ప్రకృతి సహజ సిద్ధంగా వారికి ప్రసాదించిన కఫ ప్రవృత్తికి అనుగుణంగా ప్రవర్తించాలి. కఫ స్వభావము అంటే కాల్పనికత, కఫ స్వభావము అంటే ఇమాజినేషన్, లిమిట్లెస్ ఇమాజినేషన్. వారిది అవధులు దాటిన కాల్పనికత. మీరు చూస్తున్నారు కదా, ప్రపంచంలోని పిల్లలందరూ కూడా హ్యారీ పాటర్ చదవడానికి ఆరాటపడిపోతూ ఉంటారు కదా. మీరు నేను అనుకుంటాం, ఇంతకీ ఏముందా హ్యారీ పాటర్లో అని. అందులో ఉన్నది మరేమిటో కాదు, గారడి. అది వాస్తవం కాదు, కాని
ఆ కాల్పనికత వారికెంతో తృప్తినిస్తూ ఉంది. అందుకే కోట్ల కొద్దీ ప్రతులు అమ్ముడుపోతూ ఉన్నాయి. హ్యారీ పాటర్ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు. ఆ సమయంలో వారు ఎంతో కాల్పనిక శక్తిని కలిగి ఉంటారు. అందువల్లనే వారికి ఈ మ్యాజిక్కి సంబంధించిన విషయాలు, ఈ ఇంద్రజాలము, ఈ గారడీలకు సంబంధించిన విషయాలు ఎంతో నచ్చుతాయి. వారిలోని కాల్పనికతను పెంచడానికి ఇవెంతగానో సహకరిస్తాయి. ఈ డిటెక్టివ్ నవలలుంటాయి కదా, వాటిని పిల్లలు ఎంతో ఆసక్తిగా చదువుతారు. అమెరికాలో అయినా ఇక్కడైనా. వ్యత్యాసమల్లా అమెరికాలో ఆంగ్లంలో చదువుతారు, ఇక్కడ హిందీలో చదువుతారు. అంతే తప్పితే తప్పకుండా చదువుతారు. చందమామ, ఈ మాసపత్రిక వస్తూ ఉంటుంది పిల్లల కోసం. చందమామ, నందన్, ఇటువంటి పత్రికల్లో కొన్ని ప్రత్యేకమైన కథలను వారెంతో ఆసక్తితో చదువుతూ ఉంటారు. ఎందుకంటే అవి వారి కాల్పనికతకు ఊతాన్నిస్తాయి. వారు మారం చేస్తారు, నాకు చందమామ కావాలి, నాకు ఫలానా పుస్తకం కావాలి, నాకు అమర్చిత్ర కథ కావాలి. ఇక వారిలోని కాల్పనికతకు మీరు ఎంతగా ప్రోత్సాహాన్నందిస్తారన్నది మీ చేతుల్లో ఉంది. 14 సంవత్సరాలు వారికి వచ్చే వరకు వారు కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటారు గనుక వారి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఇదే విషయానికి చెందిన మరికొన్ని అంశాలను రేపు ప్రస్తావిస్తాను. ఇక మనం పిత్తం సంగతి చూద్దాం. పిత్తం యొక్క స్వభావం కలిగిన వారి దినచర్య ఎలా ఉండాలి? పిత్తం యొక్క స్వభావం అంటే 14 ఏళ్లకు పైన 60 ఏళ్ల లోపు వీరి దినచర్య ఎలా ఉండాలి? పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్న వారిలో కఫం యొక్క ప్రభావం తగ్గుతుంది, పిత్తం యొక్క ప్రభావం పెరుగుతుంది. ఇక వారిలో వాతం చాలా తక్కువగా ఉంటుంది, లేదు దాదాపు అసలుండదు కూడా. ఇప్పుడు పిత్త ప్రకృతి ఉన్నవారు ఎక్కువగా నిద్రపోవలసిన అవసరం లేదు. వారిలో కఫమెలాగూ శాంతించి ఉంది. ఇక పిత్తం యొక్క ప్రభావం అధికంగా ఉంది. అంటే పిత్త స్వభావం ఉన్నవారు 8 గంటలు పడుకున్నా, 7 గంటలే పడుకున్నా పర్వాలేదు. మీరొకవేళ 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉండేవారికి కనీసం నిద్ర ఎంత కావాలి అని అడిగేటట్లయితే వారికి రోజు 8 గంటల నిద్ర ఉంటే మంచిది. మరి అంతకంటే తగ్గవచ్చా? 7 గంటలు కూడా నిద్రపోవచ్చు. అయితే అందుకోసం కొద్దిగా ప్రయత్నించవలసి ఉంటుంది. అలాగే 6 గంటలు కూడా పడుకోవచ్చు. కానీ 6 గంటల కంటే తక్కువగా పడుకోకూడదు. అలాగే 8 గంటల కంటే ఎక్కువగానూ పడుకోకూడదు. ఈ విషయం గుర్తుంచుకోండి. కాబట్టి పిత్త ప్రకృతికి లోనై ఉన్నవారు 6 గంటల కంటే తక్కువ పడుకోకూడదు, 8 గంటలకు మించి పడుకోకూడదు. ఇప్పుడు దీనిని బట్టి వారి దినచర్యను నిర్ధారించండి. ఇప్పుడు వారు 8 గంటలు పడుకుంటున్నారనుకోండి, మీరు నేను అలా భావిద్దాం. వాగ్భటుని ప్రకారం సూర్యాస్తమయమైన 2 గంటల తరువాత నిద్రపోవాలి, పిల్లలైనా పెద్దలైనా. కాబట్టి 8 గంటలకు మీరు పడుకుంటే 8 నుంచి 8 గంటల పాటు అంటే 4 అవుతుంది. 4 గంటలకు నిద్రలేవాలి. మీరు 4 గంటలకే నిద్రలేవడం చాలా అవసరం. బ్రహ్మ ముహూర్తంలో పిత్త ప్రకృతి ఉన్నవారు నిద్రలేవడం చాలా ప్రధానం. పిల్లలు 4 గంటలకే నిద్ర లేవకపోయినా పర్వాలేదు, గాని మీరు మాత్రం ఖచ్చితంగా 4 గంటలకే నిద్రలేవాలి. ఎందుకు? మీరు ఉదయం 4 గంటలకే నిద్రలేచేటట్లయితే మీ మిగతా దినచర్య అంతా ఎంతో క్రమబద్ధంగా కొనసాగుతుంది. అదే 4 గంటల తరువాత నిద్రలేచారంటే మీ రోజంతా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే రోజంతా ఏ సమయాలలో ఏమేం పని చేయాలి అన్నది 4 గంటల నుంచి మొదలవుతుంది. 4 గంటలకే లేచి మీరు ముందుగా మంచినీళ్లు త్రాగాలి. మనం ముందే అనుకున్నట్లుగా ఉషాపానం చేయాలి. ఆ తరువాత శౌచక్రియ పూర్తి చేసుకోవాలి. దానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఆ పైన బయటికి రావాలి. ఆ తరువాత ఏం చేయాలి? దంతధావనం. వారు ఉపయోగించిన మాట దంతధావనం అంటే పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకోవడం ఎలా? పిత్త ప్రకృతికి చెందిన వారు ఎప్పుడూ పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పదార్థం కషాయంలా ఉండాలి. అంటే దాని రుచి చేదుగా ఉండాలి. కషాయం అంటే మీకు తెలుసు కదా, చేదుగా ఉండాలి. అటువంటి పదార్థాలతోటే మీరు పళ్ళు తోముకోవాలి. ఎందుకంటే మీ ప్రకృతి పిత్తానికి చెందినది. ఆ పిత్తాన్ని తగ్గించడం, కంట్రోల్ చేసి ఉంచడం అనేది చేదుగా ఉండే పదార్థాలతోటే సాధ్యం. అంటే దానర్థం మీరు వేప పుల్లతో పళ్ళు తోముకోవాలి.
అది చేదుగానూ తీక్ష్ణంగానూ కూడా ఉంటుంది. వాగ్భటులు కోల్గేట్ జోలికి వెళ్లవద్దని వారించారు. కోల్గేట్ ఎలాగూ లేదు గనుక దాని గురించి వ్రాయనేలేదు. వేపపుల్లను ఉపయోగించి దంతధావనం చేసుకోమని చెప్పారు. ఇక వేప కంటే కూడా మంచిదని వారు చెప్పినది ఉమ్మెత్త. ఉమ్మెత్త మీకు తెలుసు కదా. ఉమ్మెత్త కూడా వేప కంటే చేదుగానూ తీక్ష్ణంగానూ ఉంటుంది. అందుకే వారది వేప కంటే మంచిదని చెబుతారు. మరొకటి తుమ్మ. ఆ తరువాత అర్జున వృక్షం. అర్జున వృక్షం బెరడు రసాన్ని మీరు త్రాగారు కదా, ఆ వృక్షానికి చెందిన పుల్ల. ఇలా 12 వృక్షాలను గురించి వారు చెప్పారు. వేప, ఉమ్మెత్త, అర్జున వృక్షము, తరువాత తుమ్మ, మామిడి, ఇంకా జామ. ఇలా 12 వృక్షాల పేర్లు మాత్రమే వారు సూచించారు. వీటితోటే పళ్ళు తోముకోండి. ఇవి కాక మరో 13వ చెట్టును గురించే వారు చెప్పలేదు. ఆ డీటెయిల్స్ నేను పుస్తకంలో వ్రాశాను. ఇక వారు తరువాత చెప్పిన మరో విషయాన్ని నేనిప్పుడే చెబుతున్నాను. వారంటారు, జీవితంలో ఋతువులుంటాయి కదా, సంవత్సరంలో ఋతువులుంటాయి. వేసవి, వర్షాకాలము, చలికాలము. వీటిలో మళ్ళీ ఉపఋతువులుంటాయి. శరదృతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు. ఇలా వీటి విషయంలో ప్రముఖంగా గుర్తుంచుకోవడానికి చెబుతున్నాను. మరీ సూక్ష్మంగా చెబితే మీకు గుర్తుండదు. వారంటారు, వేసవి కాలంలో, వేసవి అంటే ఏప్రిల్ నుంచి అనుకోవచ్చు, లేదు ఉగాది నుంచి ప్రారంభమైనట్లు భావించవచ్చు, లేదు మకర సంక్రాంతి నుంచే అనుకోండి. మకర సంక్రాంతితో మొదలుకొని వర్షాలు పడనంత వరకు వేపపుల్లతో తోముకోవడం మంచిదని వారు చెప్పారు. కాబట్టి అందులోనే చైత్రమాసము, వైశాఖమాసం కూడా వస్తాయి. మీరు పాతకాలం విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. మన పూర్వీకులనేవారు, చైత్రమాసం మొదలైంది, వేపాకులు తినండి అని. అలా చేయడం వల్ల నీకీ సంవత్సరమంతా ఏ రోగాలు రావు అనేవారు వారు. వాగ్భటాచార్యులను అనుసరించి ఇదే దానికి అనువైన సమయం. ఎందుకంటే ఈ కాలంలో పిత్తము ప్రకోపించకుండా అదుపులో ఉంచగలిగేది వేప. కాబట్టి వేప పుల్లతో పళ్ళు తోముకోవాలి, లేదంటే ఉమ్మెత్త పుల్లతో, లేదంటే తుమ్మ పుల్లతో. వేసవికాలంలో మాత్రం వేప పుల్లే అన్నిటికన్నా శ్రేష్టం. రెండవది తుమ్మ, వేసవిలో. అదే చలికాలంలో పళ్ళు తోముకోవడానికి ఉత్తమమైనది జామ. జామ చెట్టు పుల్లతో పళ్ళు తోముకోవడం చలికాలంలో చాలా మంచిది. ఈ జామలాగానే మరో చెట్టు విషయం కూడా వారు చెబుతారు. మీరు తెంచుకోవడం వీలు పడుతుందో లేదో గాని నేరేడు చెట్టు పుల్ల కూడా మంచిదేనని వారు చెబుతారు. అదే వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో మామిడి పుల్లతోటి, లేదు అర్జున వృక్షం పుల్లతోటి, వీటితో పళ్ళు తోముకోవడం మంచిదని వారు చెబుతారు. ఒకవేళ మీరు జీవితాంతం వేపపుల్లతోటి తోముకుంటాము అంటే తోముకోవచ్చు. అయితే 3 నెలల పాటు నిరాటంకంగా తోమిన తరువాత కొద్ది రోజులు ఆపాలి. కొద్ది రోజులు మాత్రం తప్పకుండా వదలాలి. మీరడగచ్చు, మరి ఆ కొద్ది రోజులు మరిదేనితో తోముకోవాలి అని. మీరు పళ్లపొడిని ఉపయోగించండి. పళ్లపొడిని తయారు చేయడానికి వారు చెబుతారు, మీరు ఉండే ప్రదేశంలో లభించే తైలము, మీరు ఉండే స్థానంలో లభించే ఉప్పు, లవణము, అలాగే మీరుండే చోట దొరికే పసుపు, ఈ మూడిటిని కలిపి పళ్లపొడిని మీరు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మంచిదని వారు చెబుతారు. వారు చెప్పిన రెండవ పళ్లపొడి ఆవు పేడను ఎండబెట్టి కాల్చాలి. ఆ బూడిదలో కొద్దిగా కర్పూరాన్ని, కొద్దిగా సైంధవ లవణాన్ని కలపాలి. అది చాలా మంచి పళ్లపొడే. ఇక మూడవది వారు తెలియజేసేది త్రిఫలా చూర్ణం. నేను మీకు మళ్ళీ చెప్పాను కదా, త్రిఫలా చూర్ణం. దానిని సన్నగా నూరాలి. మామూలుగా తినడానికి మాత్రం లావుగా నూరాలి, పళ్ళు తోముకోవడానికి మాత్రం సన్నగా నూరాలి. ఆ మెత్తటి త్రిఫలా చూర్ణము ఇంకా సైంధవ లవణము, ఇవి రెండూ కలిపితే మంచి దంతమంజనం. ఇలా 8-10 రకాల పళ్లపొడులున్నాయి, 12 రకాలైన చెట్ల పుల్లలున్నాయి. మీరు తప్పకుండా వీటిని ఉపయోగించండి. కాబట్టి టూత్ పేస్ట్ను ఆపండి. ఇప్పుడు టూత్ పేస్ట్ని ఎందుకు ఆపాలి? వాగ్భటుల విజ్ఞానాన్ని, ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి మీకు చెబుతాను. మీరు పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నారు. గుర్తుంచుకోండి, ఉదయం నిద్రలేవడంతోటే నోటిలో పిత్తమే నిండి ఉంటుంది. దాన్నే లాలాజలమంటాం. ఇప్పుడు దీనిని కంట్రోల్ చేయాలంటే ఈ విధమైనటువంటి పళ్లపొడులు లేదా
పుల్లలను మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇప్పుడు మీరు పేస్టు ఉపయోగిస్తున్నారనుకోండి, అందులో ఏముంది? చక్కెర ఉంది, షుగర్ ఉంది కదా. సెక్రిన్ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా మొత్తానికి షుగరే ఉంది. షుగర్కు పిత్తానికి వైరం. కాబట్టి ఉదయం మీరు నిద్రలేవడంతోటే తియ్యటి పేస్టుతో పళ్ళు తోముకుంటున్నారంటే సర్వనాశనమే. ఈ తియ్యటి పదార్థం పొద్దుపొద్దున్నే లాలాజలంతో కలవడం వల్ల అది మీ పిత్తాన్ని ఎలాగూ పాడు చేస్తుంది, దానితో పాటుగా మీ దంతాలను కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఉదయమే మీ దంతాలు ఉండే పరిస్థితిలో మీ దంతాలు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నా అబ్జర్వేషన్ ఏమిటంటే, ఎక్కువగా పేస్ట్ను ఉపయోగించే వారి పళ్లలోనే క్రిమికీటకాలు అధికంగా ఉన్నాయి. పురుగులు పట్టడం అంటే పళ్ళు పాడవడమే. అందుకే ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు పేస్టును ఉపయోగించడం ఆపండి. వైజ్ఞానికత దృష్ట్యా అది ఏమాత్రం మంచిది కాదు. ఇక ధార్మికత దృష్ట్యా అది ఎలాగో మంచిది కాదు. ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎన్నోసార్లు చెప్పి వెళ్లాను. ఈ కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్ వంటి టూత్పేస్ట్లన్నీ చనిపోయిన జంతువుల ఎముకలతో తయారవుతాయి. కోల్గేట్లో చనిపోయిన పందుల ఎముకలను ఉపయోగిస్తున్నారు. ప్రయోగశాలలో పరిశోధించి నిరూపించిన తరువాత మీకు ఈ విషయాన్ని చెబుతున్నాను. లేకుంటే నాకు తెలుసు, నాకు ముందున్న ఆ కంపెనీ నాపై దావా వేయవచ్చని. అయినా నేను చెబుతున్నాను, కోల్గేట్ తయారవుతున్నది చనిపోయిన పందుల ఎముకలతో, పెప్సోడెంట్ తయారవుతున్నది చనిపోయిన ఆవుల ఎముకలతో, క్లోజప్ ఇంకా ఫోర్ హ్యాండ్స్ తయారు చేస్తున్నది మేకల ఎముకలతో. మరి మీరు శాకాహారులయ్యుండి నిజంగా జైనమతాన్ని అవలంబించేవారైతే మీరు పొద్దుపొద్దున్నే ఎముకలను అరగదీస్తున్నారంటే ఇక మీరు ధర్మాన్ని ఏమనుసరిస్తున్నట్లు? మీరు జైనులైతే మరో విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రత్యక్ష హింస వల్ల ఎంతటి పాపం కలుగుతుందో పరోక్ష హింస వల్ల కూడా అంతే పాపం కలుగుతుంది. ఇప్పుడొక కంపెనీ మీకోసం ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి జంతువులను చంపుతుందనుకోండి. ఆ ఉత్పత్తి మీరు ఉపయోగించడానికి తయారవుతున్నది కనుక ఆ జంతువులను చంపిన పాపం ఆ కంపెనీ వారికి ఎంత అంటుకుంటుందో మీకు అంతే అంటుకుంటుంది. మరి ఈ కసాయి పని పాపం మనమెందుకు భరించడం? ఎందుకు ఈ కోల్గేట్, క్లోజప్లు? ఆపివేయండి. పుల్లలనైనా ఉపయోగించండి, పళ్లపొడినైనా వాడండి. మీరు చెన్నైలో ఈ పుల్లలేమీ దొరకవు అనవచ్చు. దొరకకపోతే పళ్లపొడిని ఉపయోగించండి. మీరే తయారు చేసుకోండి. తయారు చేసుకునే విధానం నేనెలాగూ చెప్పాను. అన్ని ఋతువులలోనూ కామన్గా ఉపయోగించగలిగే పళ్లపొడి త్రిఫలాచూర్ణం. త్రిఫలాచూర్ణంతో తయారు చేసిన పళ్లపొడిని మీరు ఏ ఋతువులోనైనా ఉపయోగించవచ్చు. ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించండి. ఇప్పుడు మీరు పళ్ళు తోముకోవడం పూర్తయింది. ఆ తరువాత మీ దినచర్య ఎలా ఉండాలి? మీకు అంటే పిత్త ప్రకృతి కలిగిన వారికి మాలిష్ కూడా అవసరమే, వ్యాయామం కూడా అవసరమే. మీకీ విషయంలో కన్ఫ్యూజన్ కలగవచ్చు. మరి వ్యాయామం ముందు చేయాలా, మాలిష్ ముందు చేయాలా? వాగ్భటుల వారు స్పష్టంగా చెప్పారు, వాతరోగములున్నవారు మొదట మాలిష్ చేయాలి, తరువాత వ్యాయామం చేయాలి. అదే పైత్య సంబంధిత రోగులు అంటే పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు మొదట వ్యాయామం చేయాలి, తరువాత మాలిష్ చేయాలి. కాబట్టి పిత్తం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు మొదట వ్యాయామం చేయాలి, తరువాత మాలిష్ చేయాలి. మరి ఎంతసేపు వ్యాయామం చేయాలి? మీ విషయంలో కూడా అదే నియమం. చెమటలు పట్టడం ప్రారంభం కావడంతోటే వ్యాయామాన్ని ఆపివేయాలి. చెమటలు పట్టాయి అంటే వ్యాయామాన్ని ఆపివేయండి. అది 10 నిమిషాలకు వచ్చినా, 15 నిమిషాలకు వచ్చినా, 20 నిమిషాలకు వచ్చినా, అరగంటకు వచ్చినా, గంటకు వచ్చినా, మీ శరీరతత్వాన్ని అనుసరించి మీకు చెమటలు పట్టడంతోటే మీరు వ్యాయామాన్ని ఆపాలి. అంతకు మించి వ్యాయామం చేయడానికి ప్రయత్నించకూడదు. మరి ఇంతకీ మంచి వ్యాయామం ఏమిటి? అన్నిటికంటే మంచి వ్యాయామం మీరు పరుగెత్తడం అనవచ్చు. కాని మన భారతదేశం విషయంలో ఈ పరుగెత్తడం మంచిది కాదు. భారతదేశపు పరిస్థితులకు పరుగెత్తడం ఏమాత్రం సరిపడదు. ఎందుకంటే పరుగెత్తడం వల్ల వాతము ప్రబలమవుతుంది. భారతదేశము వాత ప్రకృతి ఉన్న దేశము. దేశానికి కూడా ప్రకృతి ఉంటుంది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రదేశాలలో వేడి ఎక్కువగా ఉంటుంది. వాత ప్రకృతిని కలిగి ఉంటుంది. వృక్ష దేశమిది. చెన్నై వంటి 7-8 పెద్ద నగరాల విషయం ప్రక్కన పెడితే తక్కిన దేశమంతా వృక్షమై ఉంటుంది. అంటే పొడిగాలులు వీస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఉండేది వాతమే. వాత ప్రకృతి గల దేశం గనుక ఇక్కడ పరుగెత్తడం మంచిది కాదు. రన్నింగ్ అస్సలు వద్దు. ట్రెడ్మిల్పై పరుగెత్తడం కూడా వద్దు.
ఎక్సర్సైజర్ తీసుకువచ్చి దానిపై పరిగెత్తడమూ వద్దు. వారంటారు స్లోగా చేయబడే వ్యాయామాలు, వాతమును పెంచనటువంటి వ్యాయామాలు. అందుకే వారు చెబుతారు సూర్య నమస్కారాలు. అవి మీకు సరిపోతాయి. మీరు వాటిని ఆసనాలుగా భావించినా సరే, లేదు వ్యాయామంగా భావించినా సరే. కాబట్టి సూర్య నమస్కారాలు మీకు చాలా మంచిది. అందుకే మీరు సూర్య నమస్కారాలు నేర్చుకోండి. నేర్చుకున్నవారు ఇతరులకు నేర్పించండి. లేదంటే సూర్య నమస్కారాలపైననే మనమొక సెషన్ను ఏర్పాటు చేయవచ్చు. ఇక ఇతర వ్యాయామాలేమైనా ఉన్నాయా? అవి తక్కువ స్థాయిలో చేయవలసిన దండీలు, బస్కీలు. తక్కువ స్థాయిలో. అలాగే తక్కువ స్థాయిలో చేయబడే వ్యాయామం ఏదైనా, అంటే వెంటనే చెమట్లు పుట్టించేటువంటి వ్యాయామం కానిది, అది ఇంట్లోనే చేస్తే మరీ మంచిది. ఇక తల్లుల విషయంలో అయితే వాగ్భటులంటారు వారికి అదనంగా మరో వ్యాయామం చేయవలసిన అవసరమే లేదు. వారు తమ వంటింటి పనులను సక్రమంగా చేసుకుంటున్నట్లయితే ఇక వారికి అదనంగా వ్యాయామం అవసరమే లేదు. ఇప్పుడు మీరు తిరగలిని ఉపయోగిస్తున్నారనుకోండి, చాలా మంచిది. రుబ్బురోలుపై చట్నీని తయారు చేస్తున్నారనుకోండి, చాలా మంచిది. మేము చెయ్యట్లేదు కదా అని మీరంటారేమో. మీరు చెయ్యడానికే కదా నేను ప్రేరేపిస్తున్నది. మిక్సీని తక్కువగా ఉపయోగించండి, తిరగలిని ఎక్కువగా ఉపయోగించండి, రుబ్బురోలును, సనికలును ఎక్కువగా ఉపయోగించండి. బజారులోని పిండిమరను ఎక్కువగా ఉపయోగించుకోకండి. నేను మీకు మొదట్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, మీరే తిరగలితో పిండిని తయారు చేసుకోగలిగితే చాలా మంచి రకం పిండి తయారవుతుంది. ఎందుకంటే ఇందులో ఘర్షణ తక్కువగా జరుగుతుంది. ఘర్షణ తక్కువగా జరగడం వల్ల ధాన్యం నెమ్మదిగా నలుగుతుంది. ధాన్యం నెమ్మదిగా నలిగితే టెంపరేచర్ పెరగదు. వాతమున్న దేశాల్లో ఏ వస్తువుకు కూడా టెంపరేచర్ పెరగకూడదు. మీరు ఎలక్ట్రిక్ పిండిమరలో పిండి తయారు చేయించడం వలన అక్కడ ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఎంతో వేడి పుడుతుంది. అది ధాన్యాన్ని నశింపజేస్తుంది. దానిలోని పోషక విలువలు తప్పకుండా తగ్గుతాయి. అందుకే తిరగలి ద్వారా వచ్చిన పిండితో చేయబడిన రొట్టెను తిని చూడండి, అలాగే పిండిమరలో రుబ్బబడిన పిండితో చేయబడిన రొట్టెను తిని చూడండి. మీకు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి మీరే రుబ్బుకుంటే మంచిది. మరి తిరగలులు దొరకవు కదా అని మీరంటారేమో. నేను చెన్నైలో 2 వ్యక్తుల్ని చూశాను తిరగలులు తయారు చేసేవారు. మీరు వారికి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మంచిది. రాళ్ల పనులు చేసేవారు ఇక్కడ ఉన్నారు. నేను 6 రోజుల నుంచి ఇక్కడ రోడ్లపై తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ నాకు కనిపించారు. వారి దగ్గర శనకలు మాత్రం ఉంది, కాని తిరగలి లేదు. వారు తయారు చేయలేదు. ఎందుకు తయారు చేయలేదు అంటే తీసుకునేవారు లేరు కదా అన్నారు వారు. తీసుకునేవారుంటే తప్పకుండా తయారు చేస్తాము, తీసుకునేవారే లేనప్పుడు మేము తయారు చేసి ఏం చేసుకోము అన్నారు. 2-3 తయారు చేయబడి వారి దగ్గర ఉన్నాయట. అప్పటికీ మీకు లభించకపోతే నాకు ఫోన్ చేయండి. నేను రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ట్రక్ నిండా నింపి మీకు పంపిస్తాను. ట్రక్ నిండా నింపి పంపితేనే అవి తక్కువ ధరకు వస్తాయి. 1-2 పంపితే చాలా కష్టమవుతుంది. మీరు కూడా రాజస్థాన్ గాని, గుజరాత్ గాని వెళ్లేటట్లయితే వచ్చేటప్పుడు అక్కడి నుంచి 1-2 తీసుకురండి. ఏసీ 3 టైర్లో మీరు 60 కిలోల వరకు బరువును తీసుకురావచ్చు. ఏసీ 2 టైర్లో 100 కిలోల వరకు తీసుకురావచ్చు. అదే స్లీపర్ క్లాసులో కన్ఫర్మ్ టికెట్ పై 40 కిలోల వరకు ఎలాగూ తీసుకురావచ్చు. ఇక తిరగలి 20 కిలోలను మించి ఉండదు. కాబట్టి మీరు కూడా రాజస్థాన్ గాని, గుజరాత్ గాని వెళితే ఒక వ్యక్తి 2 తిరగళ్లను తీసుకురావచ్చు. మీరిలా అవి తయారు చేసేవారి దగ్గర నుంచి ఇవి కొనుగోలు చేస్తూ ఉంటే ఈ తిరగళ్లు తయారు చేసేవారికి కాస్త ఉపాధి దొరుకుతుంది. వారు తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. లేకుంటే అవి రోజురోజుకీ మూతపడిపోతున్నాయి. మీరు వారికి ఉపాధి కల్పించగలిగితే, నేను మీకు మొదటి రోజే చెప్పాను, మీరు జీవితంలో మీ యొక్క దేహ సంబంధమైన, భౌతికమైన, దైవికమైన దుఃఖాలను దూరం చేసుకోండి. ఇతరుల దుఃఖాలను దూరం చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది. మీరిలా చేయడం వల్ల ఆ తిరగలి తయారు చేసేవారి భౌతిక దుఃఖాన్నైతే దూరం చేసిన వారవుతున్నారు కదా. మీరు తిరగలిని కొనుగోలు చేస్తే వారు 4 డబ్బులు సంపాదిస్తారు. వారి పేదరికం దూరమవుతుంది. వారికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి వారి భౌతిక దుఃఖాన్ని కూడా మీరు దూరం చేసినట్లయితే మీరు మోక్షానికి పాత్రులవుతారు. అందుకే తిరగలి కొనండి, రుబురోలు కొనండి, సనకలు కొనండి. వాటిని ఉపయోగిస్తున్నట్లయితే మీకు అదనంగా మరో వ్యాయామం చేయవలసిన అవసరమే లేదు. ఒకవేళ మీరు వాటిని ఉపయోగించకపోతే మాత్రం
కొద్దిగా తేలికపాటి వ్యాయామాన్ని మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇక తల్లులకు సోదరీమణులకు ఎంతో మంచి వ్యాయామము వాగ్భటులు చెబుతారు ఫార్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంగడం. మీరు ఎన్నిసార్లు ముందుకు వంగినా గుర్తుంచుకోండి, నడుముతో వంగండి ఎల్లప్పుడూ. ఇక మీకు జీవితంలో ఎప్పుడూ నడుంనొప్పి రాదు. నడుముతో వంగకుండా మరే విధంగా వంగినా ఇబ్బందులొస్తాయి. కాబట్టి నడుము ద్వారా వంగడానికే ప్రయత్నించండి. ఎంతవరకు వంగగలిగితే అంతే వంగండి. క్రింది వరకు వంగవలసిన అవసరం లేదు. మీరు వంగినప్పుడు చేతులు మోకాళ్ల వరకే వచ్చేటట్లయితే అంతవరకే వంగండి. సహజంగా ఉంటూ చేయండి. అసహజంగా కృత్రిమంగా చేయకండి. కాబట్టి కొద్దిగా వ్యాయామం. 15-20 నిమిషాలలో చెమటలు పడతాయి, అది సరిపోతుంది. ఆ తరువాత మాలిష్. మీకు కూడా మాలిష్ అవసరం. మీలో కూడా కఫం యొక్క ప్రభావం పెరగకుండా ఉండడానికి, మీలో కూడా వికారాలు కలుగకుండా ఉండడానికి. కాబట్టి మీరు కూడా పిల్లలకు లాగానే తల యొక్క మాలిష్ ఎక్కువగా చేయాలి, చెవులకు మాలిష్ చేయాలి, తక్కిన శరీరానికి కూడా మాలిష్ చేయాలి. ఇక శరీరంలో ఎక్కువగా మాలిష్ చేయవలసినది అరికాళ్లకు. మాలిష్ తరువాత స్నానము, స్నానము ముందు చెప్పినట్లుగానే నలుగుపిండి మొదలైన వాటితో, స్నానం తరువాత భోజనం, భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవడం 20 నిమిషాలు, తరువాత మీ పని, తిరిగి మళ్లీ సాయంత్రం 6-7 గంటలకల్లా భోజనం. ఇది పిత్త ప్రకృతి ఉన్నవారి దినచర్య. మరి వాతం వారి విషయమేమిటి? 60 ఏళ్ల పైబడిన వారికి వాగ్భటులుంటారు వ్యాయామం నిషిద్ధం. పిల్లలకు వ్యాయామం ఎలా నిషిద్ధమో వారికి కూడా వ్యాయామం అలా నిషిద్ధం. వారికి మాలిష్ చాలా అవసరం, పిల్లలకు లాగానే. కాబట్టి ముసలివారికి వ్యాయామం కంటే ఎక్కువగా మాలిష్ అవసరం. మాలిష్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి, తల, అరికాళ్లు, తరువాత చెవులు కూడా. కాబట్టి మాలిష్ చేయాలి. వ్యాయామం చేసినా కూడా చాలా తేలికపాటి వ్యాయామం చేయాలి. అయితే చెమటలు పట్టే వరకు వ్యాయామం చేయాలి అని వాగ్భటులు చెప్పలేదు. ఎందుకంటే ఒక వయసు తరువాత చెమటలు పట్టడం బాగా తగ్గిపోతుంది. కాబట్టి మీరు గంట వ్యాయామం చేసినా మీకు చెమటలు పట్టకపోవచ్చు. ఇది పిత్తము ఇంకా కఫము వారికి మాత్రమే, వాతం వారికి కాదు. కాబట్టి వాతం యొక్క ప్రభావానికి లోనై ఉన్నవారు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వాగ్భటులంటారు వారు జీవితంలో చేయవలసిన పనల్లా ఒక్కటే, దిశానిర్దేశం. వయసు మీరిన వారు చేయవలసిన పని ఒక్కటే, ఇంట్లో కూర్చుని దిశానిర్దేశం చేయడం. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు. ఎందుకంటే వారు జీవితాన్నంతా జీవించి ఎంతో అనుభవాన్ని గడించారు గనుక ఆ అనుభవాన్ని మేళవించి మీకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. తక్కిన పనులు, పూజ, పఠనం, ఎందుకంటే వాటిలో మూవ్మెంట్స్ బాగా తక్కువగా ఉంటాయి. వాగ్భటులు చెబుతారు వాత ప్రకృతి ఉన్నవారు చాలా తక్కువ మూవ్మెంట్స్ చేయాలి. కాబట్టి ఊరికే ఉరుకులు పరుగులు, అనవసరంగా అటూ ఇటూ వెళ్లడం తగ్గించుకుని వారు విశ్రాంతి తీసుకుంటూ తమ శరీరాన్ని సంరక్షించుకుంటూ జీవించాలి. మరి ఇలా నేను దాదాపు 1-1.25 గంట సమయంలో 3 ప్రకృతులకు చెందిన వారి దినచర్య ఎలా ఉండాలో మీకు వివరించడానికి ప్రయత్నించాను. ఇక 30వ తారీఖున నేను కంక్లూడ్ చేసినప్పుడు మరికొన్ని విషయాలు అందులో తెలుస్తాయి. ఇప్పుడు నేను మీకు వినయంగా విన్నవిస్తున్నాను. మీరెవరైనా ప్రశ్నలు కావాలంటే అడగవచ్చు. మరొక నివేదన ఏమిటంటే, ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసే వరకు ఎవ్వరూ లేచి వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో మీకు సంబంధించిన, మీకు ఉపకరించే ప్రశ్నల సమాధానాలు కూడా లభించవచ్చు. నా దగ్గరికి ఒక స్లిప్ వచ్చింది, అది నేను మీకు చదివి వినిపిస్తాను. మనిషి మూత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి? నిన్న నేను మీకు గోమూత్రం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాను కదా, అలాగే మనిషి మూత్రం విషయం ఏమిటి అని అడిగారు. మనిషి మూత్రం కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది. వాగ్భటుని చికిత్సలో అందుకు సంబంధించి 2 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను ఉపయోగించి మీరు మనుష్య మూత్రాన్ని సేవించవచ్చు, అంటే ఎవరి మూత్రాన్ని వారు సేవించవచ్చు. అయితే దానికొక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటంటే, మీరు సంపూర్ణ శాకాహారులై ఉండాలి. అంటే మీరు మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు, ఈ గుడ్లు వంటివేవి తీసుకోకూడదు. అప్పుడు మీరు మీ మూత్రాన్ని ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. మీ మూత్రము, గోమూత్రము, ఈ రెండింటికి ఏమిటి భేదము అన్న సందేహం మీకొస్తే వాగ్భటులు ఎంతో సుస్పష్టంగా చెప్పారు. ఎప్పటికైనా గోమూత్రం మనుష్యమూత్రం కన్నా శ్రేష్టమైనది. అందుకే మీకు గోమూత్రం లభించేటట్లయితే గోమూత్రాన్ని సేవించండి.
ఒకవేళ గోమూత్రం లభించకపోతే ఎవరికి వారు తమ మూత్రాన్ని సేవించవచ్చు. అయితే ఈ విషయంలో ఉదయమే నిద్రలేచిన తరువాత మొదటిసారిగా వచ్చే మూత్రమే ఉపయోగపడుతుంది. తక్కిన రోజంతా వచ్చే మూత్రం కాదు. కాబట్టి నిద్రలేచిన వెంటనే వచ్చే మూత్రం, ఆ మూత్రాన్ని కలెక్ట్ చేసే విధానం కూడా వారు తెలియజేశారు. మీరు మూత్ర విసర్జన ప్రారంభించిన తరువాత మొదట కొంత మూత్రాన్ని వదిలిపెట్టాలి. అంటే మొట్టమొదటగా వచ్చే 2, 4, 5 మిల్లీలీటర్ల వరకు మూత్రాన్ని వదిలిపెట్టేయాలి. అలాగే చివరిలోది తీసుకోకూడదు. కేవలం మధ్య భాగం మాత్రం తీసుకోవాలి. అది మాత్రమే మీరు సేవించవచ్చు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఏ ఏ వ్యాధులను నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని. ఈ మనుష్యమూత్రం దాదాపు 103 వ్యాధులను నయం చేయడానికి ఉపకరిస్తుంది. వాత సంబంధిత రోగాలు, కఫ సంబంధిత రోగాలలో చాలా ఉపకరిస్తుంది. పిత్తం యొక్క రోగాలలో కూడా ఉపకరిస్తుంది, కొద్దిగా తక్కువగా. దానితో పాటుగా ఆయుర్వేద ఔషధముల కాంబినేషన్ చేస్తే చాలా మంచిది. ఇప్పటికింతే చెబుతాను. ఈ విషయంపై మరింత వివరంగా చర్చించాలనుకుంటే మరొక ఎక్స్ట్రా సెషన్ పెట్టుకుందాం.